హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. తెలంగాణలోనే మొట్టమొదటిగా ఒక దళిత ఉప ముఖ్యమంత్రి, తను నమ్ముకున్న ప్రజలకు, తను నమ్ముకున్న జాతికి అనేక ఇబ్బందులు పడుతూ కూడా ప్రజాసేవ చేసిన వ్యక్తి. తనను ఓర్వని చాలా మంది నాయకులు, ఉద్యమ నాయకులు ఎన్నో కుట్రలు చేసినా కానీ అనునిత్యం ప్రజల కోసం, నా జాతి కోసం నేను నిలబడతా, నాకు పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల కోసమే ఉంటా అన్న వ్యక్తి. ఆయన అసలు ఏమేమి ఇబ్బందులు పడ్డాడు, ఆయనని ఏమేమి ఇబ్బందులు పెట్టినారు, అసలు ఇప్పుడు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయం ఆయన మాటలనే తెలుసుకుందాం. అన్నా నమస్తేనే. నమస్తే. బాగున్నారా అన్న? చాలా రోజుల తర్వాత. మీలాంటి యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్టులు బయటికి రావాలి. అదేవిధంగా సమాజంలో ఉన్న అసమానతలను, రుగ్మతలను రూపుమాపడానికి జర్నలిజం అంటేనే ఈరోజు కత్తి మీద సాము లాంటి ఒక గొప్ప సందేశాన్ని, సమాజాన్ని జాగృతి పరిచే ఒక మంచి ఛానల్లో ఉన్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నా. థ్యాంక్ యూ. కానీ మీరు ఆ నవ్వెనకాల అనుభవించిన బాధ, పడుతున్న బాధ నాకు అర్థమవుతుంది. నిజమంటావా? అంటే నవ్వులో బాధ ఏం లేదు, ఇది మనసు. అంటే నవ్వు వెనకాల ఉన్న ఎంతో గణం దిగమింగుకొని మరి. ఓకే ఓకే, అది ఒక రకంగా అన్వయించుకుంటే అట్లా ఉంటుంది. కానీ రెండో విధంగా ఏదో ఫేస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. సో నేను ప్రజానాయకుడిని. సో ప్రజానాయకుడు ఎదుటి వ్యక్తుల మనసు దోసుకోవడానికి, ఆత్మీయతను పంచుకోవడానికి, వీలైనంత వరకు అందరితో సమానంగా ఉండడం, ఇది మామూలుగా ప్రజానాయకుడు చేస్తాడు. నువ్వు అన్నట్టు రాజకీయ నాయకుడు అయితే ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు, లోపల పెట్టుకొని బయటకు నవ్వోటి, బయటికి నవ్వేది ఒకటి, లోపల చేసే కుట్ర ఒకటి, అట్లా ఉంటుంది. సో బికాస్ ఆల్రెడీ సరే ఏదేమైనా కూడా ఇక్కడికి వచ్చిన దేవుని దయ వల్ల లేదా ప్రజల ఆశీర్వాదంతో 4 సార్లు కంటిన్యూస్ ఒక మాదిగ బిడ్డగా ఎమ్మెల్యే అయ్యాను, ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాను. సో చాలా తృప్తిగా డాక్టర్గా దాదాపు జాతీయ స్థాయిలో ఒక మంచి ఉత్తమ పిల్లల డాక్టర్ ఎదిగాను. సో కమిట్మెంట్ టు ఆ జాబ్, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తే ఏదైనా సాధించగలము అన్నదానికి ప్రత్యేక సాక్ష్యాన్ని నేను. సో ఎక్కడో 0 దగ్గర మొదలై ఈరోజు మరి ఎక్కడికో ఎదిగిన సందర్భం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అన్న, మీరు వచ్చేసి తెలంగాణ వచ్చినాక తొలి ఉప ముఖ్యమంత్రి, ఆ సందర్భంలో మీకు జరిగిన అవమానం, అన్యాయం ఏందన్నా? దాన్ని అవమానంగా నేను అనుకోవట్లేదు, నేను ఆదరణ అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, పసుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యా. తొలి ఉప ముఖ్యమంత్రి కావడం కారణం మాదిగ సామాజిక వర్గంలో పుట్టడం. ఐ ప్రౌడ్ టు సే ఐఎమ్ మాదిగా. కారణం ఏంటంటే, ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని కులాలను తీసుకుంటే, అన్ని కులాల కంటే పెద్ద కులం అంటే ఎక్కువ జనాభా ఉన్న కులం, ఎక్కువ పాపులేషన్ ఉన్న కులం ఏదంటే మాదిగ. ఆ మాదిగ జాతిలో పుట్టినందుకు గర్వపడుతూ, ఆ మాదిగ వాడిగా ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. అంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పటి వరకు Group 1 నుండి Group 4 వరకు ఏళ్ళలో దాంట్లో వస్తాడు, హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ ఆఫ్ తెలంగాణ. సో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ అని రాయవలసిందే. ఈరోజు ఆ ఘనత, ఇప్పుడు చాలా మంది ఉప ముఖ్యమంత్రులు తెలంగాణ నుంచి వెళ్ళారు. నాతో పాటు మహమ్మద్ అలీ అయ్యాడు, అంతకుముందు రాజనరసింహ అయ్యాడు, ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా. వీళ్ళంతా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. అయినా ఇట్స్ ఎ వెరీ కన్ఫ్యూజన్ క్వశ్చన్ ఆల్సో. ఆ కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఫస్ట్ డిప్యూటీసీఎం అంటే ఎవరు అనే ఒక ఆలోచన ఇట్లా వస్తుంటుంది అన్నాడు. అది కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే మహమ్మద్ అలీ కూడా అప్పుడు ఉంటాడు, తర్వాత కంటిన్యూ అవుతాడు, నాదేమో మధ్యలో పోతుంది. సో దానివల్ల ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి నన్ను వాడుకోవడం జరుగుతుంది. ఆ రకంగా కూడా నా కులం ఉపయోగపడుతుంది, నా పదవి ఉపయోగపడుతుంది. సో ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టి, 15 ఏళ్ల సీనియారిటీ వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉనికి కోసం
అట్ ద సేమ్ టైం మాదిగలు ఎక్కువగా ఉన్న తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం కోసం, మాదిగల ఆత్మగౌరవం కోసం, ఉనికి కోసం మాదిగలు కూడా మేధావులు ఉన్నారు అని చెప్పడానికి ఈ 2 అవకాశాలు నాకే వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి, అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఉప ముఖ్యమంత్రిగా రావడం. సో కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు తృప్తికరంగా చేశారు. అందుకనే బాధ ఉందా అంటే ఒకటే బాధ ఏంటంటే ఇంకా చేయవలసింది ఎంతో ఉండే. ఉన్న కొన్నాళ్ళు వరంగల్ జిల్లాకు హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ఇచ్చింది కేసీఆర్ గారే. ఆయన కోపం కూడా చేశాడు. రాజు వచ్చినప్పుడల్లా, ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ ఇస్తా తెస్తా అంటాడు. ఇస్తాడా? ఆయన నుంచి అవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అన్నప్పుడు తెల్లారి వరకు 300-400 ఏమంటారు వెహికల్ తగలబెట్టేశారు, దిష్టి బొమ్మలు తగలబెట్టేశారు. కారణం ఏంటి అంటే రాజన్న ఇంత సామాజికంగా ఇంత గొప్పగా ఉంటే ఆయనను అధినాయకుడు అట్లా అంటాడని చెప్పేసి. కానీ వరంగల్లే సరి అయిన ప్లేస్, ఇక్కడ మాత్రం హెల్త్ యూనివర్సిటీ పెట్టాలి, హైదరాబాద్ తర్వాత మనం వరంగల్ను అభివృద్ధి చేయాలనుకున్నాం. కాబట్టి సో ఇక్కడ ఎక్కువ దాదాపు 150 ఎకరాల స్థలం ఉన్నది. యూనివర్సిటీ పెద్ద చేసుకోవడానికి అన్ని మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉన్న మెడికల్ అన్నిట్లో ఎక్కువ స్థలం ఉన్నది కూడా ఇక్కడే. తర్వాత హైదరాబాద్ తర్వాత ఇది పెద్ద పట్టణము, తర్వాత నేను చదువుకున్న పట్టణం, నేను పుట్టిన పట్టణం. కాబట్టి తప్పకుండా హెల్త్ యూనివర్సిటీ ఇవ్వాల్సిందని చెప్పేస్తే నిజంగా పట్టు వదలని విక్రమార్కులు లెక్క ఆ సాధించినప్పుడు చాలా సంతోషమైంది. సో అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీతో పాటు కాలేజీ కళాక్షేత్రం తీసుకురాగలిగినాం. ఆ కొద్ది సమయంలోనే ఇక్కడ 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురాగలిగినాం. ఆ కొద్ది సమయంలో నేను పిల్లల డాక్టర్ కాబట్టి ఎంజిఎం హాస్పిటల్లోనే నేను చదువుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేశాను. కాబట్టి దాదాపు 23 కోట్లతోటి ఇంటెన్సివ్ పీడియాట్రిక్ యూనిట్ అని 50. ఇంత అభివృద్ధి చేసిన మీకు ఎందుకు అవమానం జరిగింది? మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అంటే గతంలో ఉన్న మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఎందుకు అవమానం జరిగింది? యాజ్ ఏ ఒక దళితుడనే జరిగింది అని అనొచ్చు. అది కాదు. కారణం ఏంటంటే ఒకటి ఉంటుంది, ఏకు మేకైతాడని. ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా పోతలేడు, ముఖ్యమంత్రి కంటే ఎక్కువ తిరుగుతా ఉన్నాడు. మొత్తం 6 నెలలలో దాదాపు ఒక్కొక్క జిల్లాను అభివక్త వరంగల్, ఒక్కొక్క జిల్లాను అభివక్త జిల్లాలను దాదాపు 4 నుండి 9 సార్లు ఒక్కొక్క జిల్లా, ఖమ్మం అనే దగ్గర ఖమ్మం జిల్లాకైతే 10 సార్లు పోవడం జరిగింది నాకున్న పీరియడ్లో. అంటే ఎందుకు పోతున్నానంటే ప్రజాదరణ అంత గొప్పగా ఉంది. ఎగ్జాంపుల్, నేను వరంగల్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు 8 గంటలకు ఉప్పల్ దగ్గర నుంచి బయలుదేరితే ఈ మామూలుగా 140 కిలోమీటర్ల దూరం రాత్రి 12:30 అయింది. అంటే అందరినీ ప్రజల్ని కలుసుకుంటూ నేను కలుసుకురాదు అంటే ఊర్లలో నుండి రాజయ్య పోతున్నాడు అన్నప్పుడు స్పాంటేనియస్గా వచ్చిన రెస్పాన్స్. ఖమ్మం జిల్లాకు బయ్యారం దగ్గరికి ఉదయం 8:30కి పోతే మొత్తం ఆంచెల్లి భద్రాచలం పోయి భద్రాచలం నుంచి ఖమ్మం వచ్చే వరకు ఉదయము 5:30. ఎందుకు చెప్తున్నా అంటే ఒకటేమో నేను సమయం ఇవ్వడం, మీరు ఏ రాత్రి అయినా నేను కలుస్తాను సమయం ఇవ్వడం. రెండోది నన్ను చూడాలనుకునే నా అభిమానులు ఎంత రాత్రి అయినా ఉండడం. మీరు నమ్మలేని నిజం, మొత్తం కూడా బయ్యారం నుంచి వెళ్ళి భద్రాచలం వరకు, భద్రాచలం నుంచి వెళ్ళి ఖమ్మం వరకు రోడ్లన్నీ కూడా పూలతో పరిచినట్టు పూల వర్షం కురిపించిన సందర్భం కనిపిస్తుంది. ఆ 11 ఎఫెక్షన్ మన జీవితంలో మర్చిపోలేము. అదొకటి. అట్ ద సేమ్ టైం నైట్ మొత్తం కూడా వారి కోసం నేను సమయం, ఇప్పుడు వేరే వాళ్ళు కూడా టైం అయితే అవుతారు కానీ అట్లా ఎవరు సమయం ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఏ మంత్రి ఇవ్వలేదు, ఏ ప్రజానాయకులు ఇవ్వలేదు, ఏ ఉద్యమ నాయకులు ఇవ్వలేదు, సామాజిక ఉద్యమం చేసే వాళ్ళు కూడా ఇవ్వలేదు అట్లాంటి సమయం. ఎందుకంటే 24 అవర్స్ ప్రజల కోసం ఇచ్చి ప్రజలతో మమేకం అయిపోయి వాళ్ళ సంతోషంలో భాగం పంచుకోవడం కావచ్చు, వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవడం కావచ్చు, ఆ రకమైన రిసీవింగ్ ఆ ప్రజలలో ఉండడం వల్ల ఓర్వలేకపోయారు. తర్వాత ఎక్కడ పోయినా కూడా ఆదరణతో పాటు పనితనం, బీయింగ్ ఏ చిల్డ్రన్ స్పెషలిస్ట్, నేను స్వయంగా పిల్లల డాక్టర్ను, తర్వాత ప్రజా వైద్యుని, గ్రాస్ రూట్ లో ఉన్న సమస్యలు ఏందో నాకు తెలుసు. హాస్పిటళ్లలో ఎక్కడ వైద్యం చేయాలి, అసలు అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ రకంగా మనము ఏమంటారు నిద్రావస్థలో ఉన్న వైద్య విధానాన్ని మార్చొచ్చు అని చెప్పేసి నా భూతో నా భవిష్యత్తు భారతదేశం మొత్తంలో ఎక్కడ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హాస్పిటల్ నిద్ర అని కార్యక్రమం మొదలుపెట్టిన. ఉస్మానియా హాస్పిటల్లో పడుకున్నాను. ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నంటే నిమ్స్ హాస్పిటల్ పోతారు, అపోలో హాస్పిటల్ పోతారు, కానీ నేను ఉస్మానియా హాస్పిటల్లో పోయి
రాత్రి బస చేయడం జరిగింది. అంటే అలాంటి కొత్త కాన్సెప్ట్ అట్లా నేను చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రలో కూడా ఒక హెల్త్ మినిస్టర్ అక్కడి నుంచి కూడా చేయడం జరిగింది. ఆ రకంగా ఎక్కడికి పోయినామో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం ఏరియా హాస్పిటల్లో, ఏటూరు నగరంలో 48 గంటలు అక్కడ ఏటూరు నగరంలో, తర్వాత అదేవిధంగా చెంచుపెంటలు అని చెప్పేసి మహబూబ్ నగర్లో, అదేవిధంగా ఉట్నూరు ఆదిలాబాద్లో, ఇలాంటి ప్రాంతాలలో హాస్పిటల్ నిద్ర చేయడం జరిగింది. డైలీనే పడుకోరు, పోతారు ఉరికొస్తారు. అంటే రాజయ్య ప్రజలకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈయన అనగతొక్కాలని మీ పార్టీ వాళ్ళు మీ నాయకులే చేసిరని అంటారు? అంటే 100%. ఎందుకంటే అంటే ఎవరు చేసి ఉండొచ్చు? ఆయనకు కేసీఆర్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఏమైంది, 3 సార్లు డిప్యూటీ సీఎం పోయిన తర్వాత 3-4 సార్లు రమ్మంటే కూడా నేను పోలేదు. ఆ క్రమంలో 3-4 నెలల్లో బీజేపీ వాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం వెళ్ళిళ్ళు, జడ్సన్ లాంటి వాళ్ళు పోతే అప్పటి వరకు మెడికల్ బడ్జెటే రాలేదు, అక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం లేదు, వెహికల్ కొనలేదు, రిక్రూట్మెంట్ జరగలేదు, ఇక్కడ ఏం లేదు, ట్రాన్స్పరెంట్. డాక్టర్ రాజా ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఉన్నాడు, ఏమి ఇక్కడ కొనుగోలు జరగలేదు, అవినీతి కూడా జరగలేదు. అది వచ్చిన తర్వాత, ఎందుకంటే మన దగ్గరకు పోయినప్పుడు జవాబుదారిగా ఉండాలనే ఉద్దేశంతో 5వసారి పెద్ద సుదర్శన్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడు ఉండే, ఆయన నా దగ్గరికి ఆయనే మొదటి నుంచి వెళ్ళి తిరగడం వచ్చిన 5వ తరగతి వచ్చినప్పుడు, సరే ఒకసారి ఇన్నిసార్లు పెద్ద ఆయన పిలిచినప్పుడు పోతే బాగున్నది అన్నప్పుడు నేను కేసీఆర్ దగ్గర పోతే ఐఏఎస్ అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఇట్లా రాజు వచ్చినాగానే కొత్త ఆ మీటింగ్ కూడా పోస్ట్ పోన్ చేసేసి పోగానే దగ్గర పోయి గట్టిగా కౌగిలించుకొని, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, సిల్వలు పలువలు చేసి నీ మీద చెప్పడం వల్ల ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఇది జరిగిపోయింది, అది మనసులో పెట్టుకోకు, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తాను, నన్ను నమ్ము, నువ్వు అడగకుండానే నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాను, రేపు రాబోయే రోజుల్లో నీ స్థానం నీకే, గణపురంలో ఎవరు కూడా అడుగు పెట్టరు అని చెప్పేసి గొప్పగా గంభీరంగా మాట్లాడు. ఎవరు సిల్వలు పలువలు చేసినట్టు అప్పుడున్న సీనియర్ నాయకుడు, అందులో కడియం శ్రీ హరి, నాయని నరసింహారెడ్డి, కుప్పలీశ్వర్, ఇట్లాంటి సీనియర్లు అందరూ కూడా, పేర్లు చెప్పొద్దు కానీ పేర్లు కూడా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకంటే నేను జూనియర్ అయినా కూడా నేను చేసిన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు నన్ను ఉప ముఖ్యమంత్రి చేశారు. కుప్పలీశ్వరు టీఆర్ఎస్ పార్టీలో నాకంటే సీనియరు, నాయన నరసింహారెడ్డి సీనియరు, ఈటెల రాజేందర్ సీనియరు, వీళ్ళందరూ కూడా సీనియర్లే నాకంటే పార్టీలో. కానీ త్యాగం చేయడంలో, మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి 15 ఏళ్ల సీనియారిటీ వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని, ఆనాడు సదాలక్ష్మి ఉద్యమంలో సదాలక్ష్మి ఒక మాదిగ మహిళ ఆనాడు రాజీనామా చేసింది, డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసింది. కానీ ఆ రోజు తెలంగాణ రాలే, కానీ ఆమెకంటూ ఒక పేజ్ ఉన్నది ఇవాళ తెలంగాణ ఉద్యమంలో. సో నేను 2011లో రాజీనామా చేసినప్పుడు తెలంగాణ వస్తుందని నేను రాజీనామా చేయలే. నేను కూడా చరిత్రలో ఎక్కడో నాకు ఒక పుట ఉండాలి, మాదిగల కోసం, తెలంగాణ కోసం ఒక మాదిగ బిడ్డగా ఒక మహిళ చేసింది కదా, నేను చేయలేనా అని చెప్పేసి ఆనాడు 4 సార్లు రాజీనామా చేసి 5వసారికి ఆమోదం చేయించుకొని స్పీకర్ దగ్గర, సో కేసీఆర్ చేయబట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగి, అప్పటి వరకు డాక్టర్ తాటికొండ రాజాబాయి తెలంగాణ రాజన్నగా పేరు తెచ్చుకొని, చాలా పోయిన కాడల్లో కూడా ఎవరు ఉంటారు, ఎక్కడ పోయినా కూడా ధూమ్ధామ్ కళాకారులు అంటేనే నా దళిత బిడ్డలు ఉంటారు. 90% డబ్బు కొట్టేటోడు కావచ్చు, డోలు వాయించేటోడు కావచ్చు, ఆడపిల్లలు డ్యాన్స్ వేసేది కావచ్చు, తర్వాత పాటలు పాడేటోళ్ళు కావచ్చు, పాటలు రాసేవాళ్ళు కావచ్చు, అందరు మాదిగ బిడ్డలే ఉంటారు. ఏ ఉద్యమం అయినా మాదిగ బిడ్డ ఉంటారు. ఇటు మావోయిస్టుల యుద్ధమైనా నా బిడ్డలు ఎక్కువ ఉంటారు, ఇటు తెలంగాణ ఉద్యమైనా నా బిడ్డలు ఎక్కువ, ఈరోజు మాదిగ దండోర ఉద్యమంలో నా వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళందరి ప్రోత్సాహంతో అంత గొప్పగా రాజన్నవరి రాజుగో పాటలు కూడా రాజన్న పేరు మీద ఉండడం, సత్త ఒకటి అట్లా చాలా గుర్తొచ్చినట్టు చాలా ఎమోషనల్గా ఆ పాటలు నన్ను మోటివేట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఏ జిల్లాకు పోయినా కూడా మొత్తము మాదిగల ఆత్మస్థైర్యం పెరిగింది. నేను తెలంగాణ ఉద్యమానికి పోయే వరకు మాదిగల ఆత్మస్థైర్యం పెరిగింది. అప్పటి వరకు దండోరలో పనిచేసే మాదిగ బిడ్డలందరూ కూడా తెలంగాణ వస్తే మాకున్న వచ్చే పర్సంటేజ్ కంటే ఇంకెక్కువ పర్సంటేజ్ వస్తుంది, ఎందుకంటే ఆంధ్ర కంటే తెలంగాణలోనే మాదిగ బిడ్డలు ఎక్కువ ఉన్నారు. సో మా రిజర్వేషన్ మాకు ఇంకా పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో మాదిగ దండోరలో పనిచేసే ఉద్యమకారులు కృష్ణ మాదిగతో సహా, ఎందుకంటే December 9, 2000 అదే క్వశ్చన్ వస్తున్నా. ఇంతగానో మీరు మాదిగా అని మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా, రేపు కృష్ణ మాదిగ పెట్టబోయే 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే మీటింగ్ ని మీరు ఎట్లా చూస్తున్నారు?
సో మాదిగా అస్తిత్వంలో భాగమే డప్పు, చెప్పు. మన వృత్తి, మాదిగలకు సంబంధించిన వృత్తి పురాతన నుంచి కూడా చెప్పులు కుట్టడము, డప్పు. అది ఏమంటారు, ఏడుపుకైనా సంతోషకైనా కూడా డప్పు వాయిద్యంతో మనం అన్ని రకాల కార్యక్రమాలు మనం చూస్తాం. సో ఈరోజు కృష్ణమాదిగ 30 సంవత్సరాల ఉద్యమం చేసి నాలాంటి వాళ్ళను అనేక మంది రాజకీయ చైతన్యపరిచి అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అని చెప్పిన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని 1994లో ఈదుమూడిలో ఎప్పుడైతే జూలై 7వ తారీఖు మరి కృష్ణమాదిగ దండోరా మొదలు పెడితే, నేను అనుకుంటే బహుశా తెలంగాణ మొత్తంలో ఒక పిల్లల డాక్టర్గా దండోరా ఉద్యమంలో మరి పనిచేయడం జరిగింది. 94లోనే జనరల్ ఎలక్షన్ జరిగితే ఎన్టీ రామారావు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఇక్కడ పంపి రాజయ్యను మన టీడీపీలో జాయిన్ చేసుకుందాం, అక్కడ స్టేషన్ కన్పూర్లో స్థానిక నినాదం ఎక్కువ ఉంది, స్థానికులు కావాలంటున్నారు. 78 నుండి 94 వరకు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా స్థానికేతరులే. గోక రామస్వామి చెరియాల నుంచి వెళ్ళి, బొజ్జపల్లి రాజయ్య చిట్యాల నుంచి వెళ్ళి, అదేవిధంగా ఆయన తర్వాత వచ్చిన ఆరోగ్యము వరంగల్ నుంచి వెళ్ళి. కాబట్టి మొత్తం కూడా స్థానికేతరులే ఉన్నాడు. స్థానికులు ఎమ్మెల్యే కావాలని బాగా ఉంది. మీరు తప్పకుండా వచ్చేది ఉంటే ఎన్టీఆర్కి డాక్టర్లు అన్న హైలీ క్వాలిఫైడ్ అంటే చాలా ఇష్టం, మిమ్మల్ని మంత్రి కూడా చేస్తాడు, మీరు రావాలని చెప్పుండే. సో నేను సున్నితంగా తోసిపుచ్చి, అంటే ఎన్టీఆర్ గారు రమ్మన్నా కానీ మీరు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్. నేను కొత్తగా నర్సింగ్ హోమ్ మొదలు పెట్టుకున్నా, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, వారి పెళ్లి చేసే బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి నేను రాజకీయాలకు రాలేను అని తోసిపుచ్చిన. మీరు తోసిపుచ్చుతున్నారు కానీ మీరు రావట్లేదు. కాకపోతే మీరు రాకపోతే మళ్ళీ ఈసారి కూడా స్థానికేతరుడే కడియం శ్రేయర్కి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది అని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. సో మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, మీ పార్టీ మీ ఇష్టం అని చెప్పేసి సింపుల్ తోసిపుచ్చిన. వారం రోజులు కాకముందే దత్తాత్రేయ వచ్చాడు, అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఆయన స్వయంగా వచ్చిండు. ఆయన వచ్చి కూడా మా పార్టీలోకి రావాలంటే నేను నవ్విన. ఎందుకు నవ్వుతున్నారు అంటే, నాకు తెలుసు మీరు లెఫ్ట్ ఐడియాలజీ మెడికల్ కాలేజీలో పీడిఎస్లో పనిచేశారు, అంతా తెలుసుకొని వచ్చినాం. కానీ 94 ఎన్నికల్లో రేపు బీజేపీ టీడీపీ కలిసి అలయన్స్ గా పోటీ చేయబోతుంది. మాకు ఒక్క మంత్రి పదవి ఇచ్చినా కూడా నీకే ఇచ్చే ఏర్పాటు చేస్తాము, మీరు మా బీజేపీలోకి రావాలని చెప్పి ఆయన అడిగిండు. సార్ నేను రాలేనంటే, రాజకీయాలకు రావా బీజేపీకి రాలేవా అని అంటే, సార్ మీరు ఎట్లా అనుకోండి రాను అని చెప్పిన. సో ఒక ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. ఒకవేళ బీజేపీకి రాకున్నా, మీరు రాలేకపోయినా టీడీపీ వాళ్ళు కనుక మీకు ఆఫర్ ఇచ్చేయండి, మీరు వెళ్ళండి అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. కానీ అంతకుముందే వారం రోజుల ముందే వచ్చేళ్ళాను. సో ఆ రకంగా నేను రాజకీయాలను తప్పించుకుంటే కడియం శ్రేయర్కి అది అందొచ్చిన అవకాశం అయింది. అందుకనే గణపురం నియోజకవర్గం నాకు రాజకీయ భిక్ష పెట్టిన నియోజకవర్గం అని చెప్పేసి కడియం శ్రేయర్ చెప్పుకుంటాడు. సో ఆ రకంగా నేను రాజకీయాలను త్రోసిపుచ్చి మాదిగల ఆత్మగౌరవం కోసం నేను కృష్ణమాదిగ నాయకత్వంలో నేను కూడా మాదిగ అని చెప్పుకోవడం కోసం, ఓన్లీ కారణం ఏంటంటే మాదిగల ఆత్మగౌరవం పెంచాలి, మాదిగోళ్ళు కూడా డాక్టర్లు ఉన్నారు, మాదిగోళ్ళు కూడా మేధావులు ఉన్నారని చెప్పాలనే ఉద్దేశంతో నా రాజకీయ అరంగేట్రమే దండోరా. సో దండోరా ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్, నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ, నా కులం పేరు తెలిసిన తర్వాతనే నా దవాఖానకు రండి, లేకపోతే చావండి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే, ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాటిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. అప్పటి వరకు క్లినిక్లు ఉన్నాయి, పిల్లలను చూస్తారు, సీరియస్ ఉంటే ఎంఎం గాంధీ దవాఖానకు పంపిస్తారు, అంతేగాని ధైర్యం చేసి బయట చూడరు. కానీ నాకున్న రోరింగ్ ప్రాక్టీస్ 200-250 మంది పేషెంట్లను చూసేవాడిని. డే అండ్ 24 hours పేషెంట్లు చూస్తూనే ఉండేవాడిని, రెసిడెన్స్ కమ్ నర్సింగ్ హోమ్. సో ఆ క్రమంలో నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేస్తే సీరియస్ పేషెంట్లు అందరు కూడా నా హాస్పిటల్ 30 మంచాలు ఉంటే 40 మంది పేషెంట్లు ఉండేవి. అంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా కింద పడుకునే పరిస్థితి, కింద పడుకోబెట్టి బెడ్ వేసి పెట్టే పరిస్థితి ఉండే, అంత గొప్పగా ఉండడం వల్ల. సో ఎవరు స్టార్ట్ చేయండి, ఒక మాదిగ బిడ్డగా నేను ఎక్స్పోజ్ కావాలా, నాకు మాత్రమే నర్సింగ్ హోమ్ ఉన్నది, ఒక మాదిగడు మాత్రమే ధైర్యంగా చనిపోయే పిల్లలు బాగు చేస్తున్న పేరు రావాలనే ఉద్దేశంతో అందరూ కేఎస్ రావు, రామ్ నరసింహారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీరామ్ రెడ్డి ఇట్లాంటి పిల్లల డాక్టర్లు ఉన్నప్పుడు డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ, అందరు రెడ్డిల మధ్యలో మాదిగ డాక్టర్ అంటే అది నేను ఎక్స్పోజ్ చేయాలనుకుని ఆ రకంగా మాదిగ ఆత్మగౌరవాన్ని, మాదిగ ఉనికిని చాటాలనే ఏకైక లక్ష్యంతో
నేను దండోర ఉద్యమంలో జాయిన్ అయినా. ఆ రకంగా అప్పుడు ఎన్నో కష్టాలు అన్నీ కూడా. అప్పుడు ఏంటి అంటే ఈ కడియం శ్రీహరి గారు టీడీపీలో టికెట్ వచ్చింది, ఎప్పుడైనా డాక్టర్ రాజయ్య నాకు ఏకు మేకెత్తాడని చెప్పేసి నేనేమో దండోర ఉద్యమం ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆయన టీడీపీ మంత్రిగా దాన్ని తొక్కివేయడానికి, నా యాక్టివిటీస్ తొక్కివేయడానికి అనేక రకాలుగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లు పెట్టించి అనేక రకాల కేసులు పెట్టించి అనేకం చేసినా కూడా నేను రాటదేలిపోయి ఎక్కడి దాకా పోయినా 99 వరకే, 94 నుండి 99 వరకు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసే స్థాయికి వెళ్ళిన. సో ఇదంతా మా పోరాట పట్టుమే చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించుకొని రేపు మందకృష్ణ మాదిగా పెట్టబోయే మీటింగ్ 1000 గొంతులు 1,00,000 డప్పుల్ని మీరు ఏకీభవిస్తురా? 100% నేను చెప్పిన ఒక మాదిగవాడ వ్యక్తిగతంగా 100% దానికి నేను బలపరుస్తున్నా, మద్దతు తెలియజేసుకుంటున్నా. ఆల్రెడీ కృష్ణ మాదిగ ఫోన్ చేయడం జరిగింది. మీరందరితో, ఎమ్మెల్యేలందరితో, పార్టీలకు ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరితో కూడా, సీనియర్ లీడర్లు అందరితో కూడా నేను మాట్లాడుతాను, మీకు ఒక డేట్ చెప్తాను రమ్మని కూడా చెప్పడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు తప్పకుండా 1000 గొంతుకలు తర్వాత 1,00,000 డప్పుల కార్యక్రమంలో పాల్గొంటాం. రాజన్న, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు కందే, అయ్యాల నీకు అవమానం జరిగినప్పుడు, నీ ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసినప్పుడు ఇదే మందకృష్ణ మాదిగా ప్రెస్ మీట్ పెట్టి కేసు పెడతానంటే, లేదు కేసీఆరే నా తండ్రి, కేసీఆరే నా దేవుడు అని మాట్లాడారు కదా, దాన్ని ఎట్లా చూడాలన్నా? కేసీఆర్ తండ్రి దేవుడు అన్నది అప్పుడు కాదు. ఎప్పుడైతే హెల్త్ యూనివర్సిటీ కావాలని నేను ఇక్కడ మొండి పట్టుబడితే పెద్ద ఆయన సో వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, వాగ్దానాలు చేసే ముందు అని అన్నప్పుడు, అప్పుడు సంగారెడ్డి మెదక్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను సంగారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ టైంలో తెల్లార వరకే కేసీఆర్ దిష్టిబొమ్మలను తగలబడుతుంటే అప్పుడు కేసీఆర్ మేల్కొని కేటీఆర్ ద్వారా సుమను నా దగ్గర పంపించి, సారు చాలా బాధపడతా ఉన్నాడు మిమ్మల్ని అన్నందుకు, ఆ ఫ్లోలో అట్లా వచ్చింది కానీ అట్లా అనవలసి ఉండాల్సింది కాదు, సార్ చాలా బాధపడుతున్నారు, తెలంగాణ భవన్కి వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టేది మళ్ళీ కృష్ణమాదిగా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇది ఏదంటే, నేను అది చెప్పిన. అప్పుడు ఏమన్నాను అంటే, సో క్యాబినెట్ అంటే సీఎం గారు తండ్రి లాంటి వాడు, నాకు తండ్రి లాంటి వాడు కాదు, సీఎం అనేవాడు తండ్రి లాంటి వారు. సో మంత్రులందరూ పిల్లలు లాంటి వారు. సో ఒక నిర్ణయం తీసుకునే ముందు సమిష్టి నిర్ణయం తీసుకోవాలి, ఇండివిజువల్గా తీసుకోవద్దు అనే దాంట్లో మీరు పోయినప్పుడల్లా ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు అనే దాని మీద వారు మాట్లాడడం జరిగింది. కృష్ణన్న, ఇక కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేయొద్దు, ఇది ఒక కుటుంబ సమస్య, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ సమస్య, టీఆర్ఎస్ కుటుంబ సమస్య లాంటిది ఇది, సో దీన్ని ఇక్కడితో వదిలిపెట్టండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈవెన్ డిప్యూటీ సీఎం పోయిన తర్వాత కృష్ణ మాదిగ బాగా రియాక్ట్ అయ్యాడు. తర్వాత మాదిగ బిడ్డలందరూ ఎక్కడికక్కడ తెల్లారులేస్తే ఇక బస్సులన్నీ తలగబడే పరిస్థితి ఉండే, ఇంటెలిజెన్స్ అంతా ఆగమైపోతా ఉంది. నేనేమో అపోలో హాస్పిటల్లో పడుకున్నాను, అపోలో హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చి పడుకున్నాను. ఆ సందర్భంలో నా దగ్గరకు వస్తే, నేను కడిగిన ముత్యంలా వస్తాను, దయచేసి ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ నా వల్ల విచ్ఛిన్నం కాకూడదు, ఎందుకంటే మాదిగ బిడ్డలు త్యాగం మాత్రమే చేస్తారు, నాలాంటి వాడు త్యాగం చేయడం వల్ల తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు వచ్చింది, చల్లబడిపోయిన తెలంగాణ ఉద్యమం మళ్ళా నిప్పు రవ్వలాగా లేచింది, కేంద్ర ప్రభుత్వాన్ని తల వంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే స్థాయికి ఉద్యమం వెళ్ళింది. సో సోనియా గాంధీ సైతం వణికిపోయింది నేను రాజీనామా చేసే క్రమంలో. సో కాబట్టి ఇప్పుడు మనము ఏ తెలంగాణ రావడానికి కారణమైన మనము మళ్ళీ ఆంధ్రోళ్ళ ముందు నవ్వులపాలు కావద్దు. తప్పకుండా వస్తాయి, అనేక విమర్శలు వస్తాయి, పదవులు పోతుంటాయి వస్తుంటాయి, కానీ వ్యక్తిత్వం చంపుకోవాల్సిన అవసరం లేదు. నేను కడిగిన ముత్యంలా వస్తానని చెప్పేసి మాటలను, అక్కడ ఏమి జరగలేదు. రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పోయిన్లు, మళ్ళీ అదే నాయకుని చేత సిలువలు పలువలు చేసి పలానా వాళ్ళు చెప్పడం వల్ల నేను అట్లా అయింది, సో ఐఎమ్ సారీ అని చెప్పిండు. తర్వాత నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తా అన్నాడు. సో ఆ రకంగా పోయినాం. తర్వాత ఎక్కడికి పోయినా కూడా, ఏ స్థాయికి పోయినా కూడా, అంటే డౌన్ టు ఎర్త్ లాగా ఎప్పుడు వచ్చిన స్థాయిని నేను కూడా మర్చిపోలేదు. 0 నుండి స్టార్ట్ అయిన లైఫ్. పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయినా జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకున్నా. అదేవిధంగా పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి కాగలిగాను. తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్నాను, మాదిగల కోసం మాదిగ ఉద్యమంలో పాల్గొన్నాను. ఈ రోజు నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో మొదటి ఫలితాన్ని దళితుడిగా మాదిగోడిగా నాకే వచ్చింది. రెండో ఫలితం కూడా మరి ఉప ముఖ్యమంత్రి అవకాశం నాకే వచ్చింది. మూడో అవకాశము
అసెంబ్లీలో నిండు సభలో ఎస్సీలను ఏబిసిలుగా వర్గీకరించడానికి తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా నాకే వచ్చింది. మీరు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి గారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు, కానీ మీకు ఎక్కడ చేరింది? అసలు పుట్టున్నది ఎక్కడ? 94లో ఆయన రాజకీయ రంగేట్రం నేను పెట్టిన భిక్ష నెంబర్ 1. అంటే మీరు పెట్టిన భిక్ష అంతే కదా. మరి నేను కనుక ఎమ్మెల్యే టికెట్ కనుక అప్పుడే టీడీపీ పోయింటే ఆయనకు వచ్చేది లేదు, అయిపోయింది కదా. తర్వాత అటుపోయినా ఇటుపోయినా ఎమ్మెల్యే అయినము మంత్రి అయినము అది వదిలిపెడితే అటు పోయిండు. వచ్చిన కాంచెల్లి ఇక మెల్లమెల్లగా పాలిపగలెక్క మొదలైంది. ఎందుకు అంటే నేనేమో దండోర ఉద్యమంలో అసలు సిలసిన మాదిగ బిడ్డగా నేను పోరాటం చేస్తున్నా, అయితే నకిలీ బిడ్డగా ఆయన పోరాటం ఇప్పుడు ఆయన వచ్చేసి మాదిగన కాదు అని అంటారు. ఇప్పుడు ఇది ఇప్పటికే ఎన్నోసార్లు డిబేట్ అయింది. కృష్ణ మాదిగ, నేను, అదే విధంగా మోతుకు వెళ్ళి నరసింహ ముగ్గురం మాట్లాడినాం. ఛానల్ ఇట్లకి వచ్చాడు మీలాగా. సో నేనేమో కడియం శ్రీహరి మాదిగ కాదు, కడియం శ్రీహరేమో అవును నేను మాదిగ కాదు నేను బైన్లా. అదే విధంగా మోతుకు నరసింహ కాదు ఆయన బైన్ల కాదు, ఆయన బీసీ పద్మశాలి. కృష్ణ మాదిగ మాదిగ కాదన్నాడు, కడియం శ్రీహరి నేను బైన్లా అని చెప్పుకున్నాడు. తర్వాత ఆయన అదేది మోతుకు నరసింహేమో ఆమె పద్మశాలి అని చెప్పిండు. సో ఆ రకంగా పద్మశాలి కుటుంబంలో పుట్టి దాదాపు వయసు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు బైన్ల కులస్తుల ఇంట్లో పెరగడం జరిగింది. వాళ్ళమ్మ ఈయన ఎత్తుకొని బైన్ల వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఆ రకంగా పెరిగింది బైన్ల ఇంట్లో కాబట్టి 10వ తరగతి వరకు వచ్చే వరకు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఆ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని డిగ్రీ కంప్లీట్ చేసిండు, ఎంఎస్సీ కంప్లీట్ చేసిండు, గవర్నమెంట్ జాబ్ చేసిండు. తర్వాత రాజకీయాలకు వచ్చి రాజకీయంగా అనేక రకాలుగా చేశాడు. సో ఆయన ఎప్పుడైనా కూడా కులం పేరు చెప్పుకోడు. మొత్తం 10 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో నేను ఎస్సీ అని చెప్పుకున్నాడు, కనీసము మాలా మాదిగా బైన్లని చెప్పుకున్నట్టు కాదు, ఓన్లీ ఎస్సీ. తర్వాత నా ఉప ముఖ్యమంత్రి పోయే సమయంలో జరిగిన పంచాయతీలో నేను బైన్లా అని చెప్పుకున్నాడు, ఆయన చెప్పుకున్నాడు ఆయన అంతటా ఆయన. ఎందుకంటే నువ్వు బీసీ అంటున్నాడు కదా, పెద్ద లొల్లి చేస్తున్నాడు అక్కడ మోదుగు వెళ్ళి నర్సో అట్లా కృష్ణ మాదిగా వాళ్ళిద్దరు నా పక్షాన్ని నుండి పోరాటం. ఆయన నువ్వు ఎస్సీ తీసుకుంటే ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలి, నా బీసీ వాళ్ళకు మంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తామని చెప్పేసి వాళ్ళు నా పక్షాన కొట్లాడడం జరిగింది ఆ రోజు. సో కాబట్టి అప్పటి నుండి ఆ 10 ఏళ్ళు వైరమే మా ఇద్దరి మధ్యలో. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంకి నేనేమో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయి పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగితే ఆయన అవకాశవాదంగా 2013లో తెలంగాణ వస్తుందని ప్రకటించిన తర్వాత అవకాశవాదంగా కేసీఆర్ దగ్గరకు వచ్చి పార్టీలో చేరడం జరిగింది. సో పార్టీలో చేరినాక మా ఇద్దరి మధ్యలో మళ్ళా ఆధిపత్య పోరు. ఏం ఆధిపత్య పోరు? 2014లో నాకు టికెట్ ఇవ్వాలంటే నేను కేసీఆర్ నాకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నాకు కావాలని ఆయన వస్తాడు. ఎందుకంటే మన ఇద్దరం సమకాలికలం, నీకంటే నేనే సీనియర్, నీకంటే నేనే ముందు మంత్రిని, తర్వాత మన ఇద్దరం టీడీపీలో ఒక్కబల్లే చదువుకున్న వాళ్ళం కాబట్టి నువ్వు నాకు టికెట్ ఇవ్వాలంటే ఉద్యమం చేసి వచ్చిండు ఆయన, రాజీనామా చేసిండని 2013లో నాకే టికెట్ ఇవ్వడం జరిగింది, 14లో నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. 2018లో మళ్ళీ అడ్డుపడ్డాడు. మా ఇద్దరి మధ్య గదే పాలిపాగంటే ఎందుకు పోగంటే నాకు అడ్డుపడే కార్యక్రమాలు. నాకు అప్పుడు 2014లో నాకు ఎంపీ ఇచ్చిండు, నాకు ఎమ్మెల్యే ఇచ్చారు. తర్వాత 2018లో మళ్ళీ టికెట్ అడిగితే నాకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఆయనకు 2 సార్లు ఎమ్మెల్సీ, ఓసారి ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్. మళ్ళా 2023లో కూడా మళ్ళీ పోయి మళ్ళీ గణపురం అనేది గెలిచే మొదటి 10 స్థానాలలో ఉన్నది. సో ఎట్లాగో రాజయ్యకే ఇస్తారు కాబట్టి ఆ టికెట్ నాకు కావాలి, లేకపోతే నేను నా బిడ్డిద్దరం కాంగ్రెస్ పోతాం, మాకిద్దరికి టికెట్లు ఇస్తారట కాంగ్రెస్ పోతాని కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తీసుకోవడం జరిగింది. ఓకే అన్న, వీళ్ళు అంటుంటే ఎన్నో ముచ్చటైందనంటే తాటికొండ రాజయ్య పదవుల కోసం పార్టీలు మారుతాడు అని అంటుంటే ఎన్నో ముచ్చట, అది వాస్తవమా? అది 100% తప్పు అనేది. నేను ఎక్కడ పార్టీ మారాను? కడియం శ్రేయర్ కదా మారింది. నేను దండోర కుల పోరాటంలో పనిచేశాను, కాంగ్రెస్ లోకి వచ్చాను. ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలకు పోయాను అంతే. ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
ఒక లక్ష్యం కోసం. కాంగ్రెస్ లో ఉండి ఎమ్మెల్యేగా ఊర్లలోకి వెళ్తామంటే ఊర్లో బయట కప్ప పెడతారు, పోలీసులందరినీ ఎంబడేసుకొని ఊరికి పోతే ట్యాంకులెక్కి దొరుకుతుంది అంటారు. తెలంగాణలో చూస్తే మాదిగోళ్ళందరూ ఎక్కువ ఉన్నారు. ఎక్కడ పోయినా ఉద్యోగం చేసేవాళ్ళు మాదిగోళ్ళే. రాజన్న నువ్వు ఇటు రావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. డాక్టర్లందరూ రాజన్న రావాలని అంటారు. అందరికంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి జై తెలంగాణ అన్నవాడిని కాకతీయ యూనివర్సిటీకి పోతే అందరికీ చెప్పులదండారు, ఎమ్మెల్యేలందరికీ. నాకు ఒక్కరికే పూలదండ. అది ఎంతో ఎంకరేజ్ చేసింది నన్ను ఉద్యోగంలోకి పోవడానికి. అందరికి చెప్పులదండలు, నాకు మాత్రమే పూలదండ. సో ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచినాం. అంతకుముందు కాంగ్రెస్లో ఒక్కసారి గెలిచినాం. మెజారిటీ కూడా ముందుగా కాంగ్రెస్లో ఉన్న 12,000 అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక 33,000, ఉప ముఖ్యమంత్రి అయ్యే ముందు 58,000, తర్వాత మొన్న 37,000. మొత్తం గణపురం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఎక్కువ ఓట్లతో గెలిచిన ఏకైక వ్యక్తి నేనే. కారణం అంటే దట్ ఈస్ ప్రజాదరణ. ప్రజల్లో ఉంటే ప్రజల నుండి ఎలాంటి వస్తాయో అనేక విమర్శలు వచ్చినా కూడా అందరికంటే ఎక్కువ మెజార్టీ తోటి ప్రతిసారి నేనే గెలుచుకుంటూ వచ్చాను. మొన్న 20 అన్ని చేసిన మీరు కట్లన్నా, అన్ని చేసిన మీరు అదే విధంగా అధిక ఓటింగ్ గట్ల మీకే వచ్చింది, ప్రజా ఆరాధన గట్ల మీకే ఉంది. సేమ్ టైం 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిరు మీరు. నేను మీ రూమ్లోకి రాగానే ఒక కొటేషన్ చూసి ఉంటుంది, నియోజకవర్గమే నా దేవాలయం, నా ప్రజలే నా దేవుళ్ళలోని. ఇవాళ ఆ దేవాలయంలో మీరు లేరు అని అనొచ్చా? నీ దేవుళ్ళు నీ వెనకాల లేరు, నీకు సపోర్ట్ ఇవ్వట్లేరు కాబట్టే కేసీఆర్ మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అని అనొచ్చా? అవకాశవాదులు తర్వాత ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళకు అవకాశాలు వస్తుంటాయి. ఉదాహరణకి కడియం శ్రీహరి ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు, మంత్రి అయ్యిండు. మళ్ళీ చంద్రబాబు సంకలో జొరిండు, ఎన్టీ రామారావును చెప్పుతో కొట్టిండు. తర్వాత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు దగ్గర పోయిండు, చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి మన కేసీఆర్ దగ్గరికి వచ్చిండు, 10 ఏళ్ళు ఇక్కడ అనుభవించాడు. మళ్ళీ కేసీఆర్కి వెన్నుపోటు పొడిచి అలా రేవంత్ రెడ్డి దగ్గర పోయిండు. రేపు కనుక బీజేపీ వాళ్ళు మహిళ ఒక చిన్న సామాజిక వర్గం బైన్లకు సంబంధించిన కడియం కావ్యకు మంత్రి పదవి ఇస్తామంటే మొత్తం ఏం చూడకుండా కడియం శ్రీగారికి మరి రేవంత్ రెడ్డికి పెద్ద టోపీ పెట్టేసి బీజేపీ పోయినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అవకాశవాద రాజకీయం, నేను ప్రజానాయకుడిని. ఈ రోజు మీరు వస్తారంటే కాదు, నాకు ప్రోగ్రాంలు ఉన్నాను. ప్రజలలో లేకపోతే ప్రోగ్రామ్ ఎక్కడిది? నేను ఎందుకు ఊర్లలో ఉంటాను? గణపూర్లో ఒకరు చనిపోతే ఎందుకు పోతాను? ఇంకో దగ్గర ఇంకొకరు దినంకి ఎందుకు పోతాను? తర్వాత మాట మంతి అని ఒక కార్యక్రమం పెట్టుకుని ఊర్లలో అందరి కార్యకర్తలను కలవడానికి ఎందుకు వెళ్తాను నేను? సో ఇప్పటికీ నేను ప్రజలలో ఉన్నాను. నేను ముందే చెప్పాను, నేను రాజకీయ నాయకుడిని కాదు. ప్రజానాయకుడికి కావాల్సింది ఆత్మీయత, మంచితనం, 10 మందితో మమేకమై కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం. ఇప్పటి వరకు దాంట్లో మార్పు లేదు కదా. టికెట్ రాకపోవచ్చు, అది రాజకీయాలకు సంబంధించిన అంశం. టికెట్ అనేది ప్రజలు టికెట్ ఎప్పుడో ఇచ్చింది నాకు ప్రజానాయకుడిగా. ఆ టికెట్ ఎప్పటికైనా పనికి వస్తుంది. అది ఏ పార్టీలో ఉన్నా కూడా పనిచేస్తుంది. అంటే ప్రజానాయకుడు అనేవాడు ఎటు పోయినా కూడా పనికొస్తాడు, ఏ ప్రాంతానికి పోయినా పనికొస్తాడు. ఆ రకంగా కడియం శ్రీగారికి నాకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఆయన అవకాశవాది. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం నిర్ణయం తీసుకొని సామాజిక ఉద్యమంలో అంబేద్కర్ ఉద్యమాలలో పాల్గొన్నాం, దండోర ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. అనేక సార్లు తెలంగాణను చుట్టేసిన ఉట్టుటినే ఉప ముఖ్యమంత్రి కాలే. నేను దండోరలో ఉన్నప్పుడు మొత్తము తెలంగాణ మొత్తం కూడా తిరిగిన కృష్ణమాధవని పట్టుకొని. అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు బస్సు యాత్ర పెట్టి తెలంగాణ కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని చెప్పేసి ఒక కమిటీగా ఏర్పడి మేము అందరం కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు అంతా తిరిగి నేను స్పోక్స్ పర్సన్. వాళ్ళందరూ లోపల ఉండేది, నేను ఒక్కరినే బయట మాట్లాడారు కాబట్టి రాజీనామా చేసి బయటకు రావాల్సి. అందరూ ఎప్పుడు బోలా కదా, బయట మాట్లాడేవాడిని, మీడియాకి వెళ్ళేవాడిని. ఆ రకంగా ఉండడంతో బాగా ఎక్స్పోజ్ అయిపోవడంతో అమ్మ రాజన్న మోగొడ్రా. దానికి పరాకాష్ట తెలంగాణ రాష్ట్రం ఇంక ఏర్పడలే. కాంగ్రెస్ చివరి రోజులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మినిస్టర్ గా మా రఘునాథ్పల్లి మండలంకి వచ్చి ఉండే. వచ్చినప్పుడు రాజన్న నువ్వు మొగాడివి, నీ అమ్మ నువ్వు చేసిన ధైర్యం ఎవ్వరు చేయలేదు, నువ్వు ఏమన్నా కోరుకో నేను ఇస్తా అని చెప్పేస్తే, అన్నా మాకు ఏమున్నది ఇళ్ళే కదంటే అక్కడ ఉన్న అధికారులను గడపడానికి ఎన్ని ఇండ్లు కావాలని అడిగితే ఇంకొక 13,000 ఇండ్లు అయితే అందరికి ఇండ్లు ఇచ్చినట్టు ఏంటంటే 13,000 ఇండ్లు ఒక్కడేసారి మంజూరు చేసాడు. పార్టీలు చూడలే, ఎందుకంటే ప్రజానాయకుడు కూడా
తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, సామాజిక ఉద్యమంలో ఉన్నా కాబట్టి వ్యక్తిగతంగా నేను ఇప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కావచ్చు కాక, కానీ ఆనాడు నేను బీఆర్ఎస్ అంటే మొదటిసారి కాంగ్రెస్ గెలిచి రాజీనామా చేసి టీఆర్ఎస్ పోయినా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నేను అడిగితే కాంగ్రెస్ మంత్రిగా ఇవ్వడం జరిగింది. అది ప్రజాదరణ. ఓకే అన్న, ఇవన్నీ పక్కకు పెడితే మీ పార్టీలో ఉన్న నాయకులు అందరూ ఒక్కొక్కరు అవుట్ అవుతున్నట్టేనా? ఇన్ని అవుతున్నారు, ఇంకా అవుట్ ఎక్కడిది. ఇప్పుడు మొత్తం కూడా 39 మంది ఎమ్మెల్యే గెలిస్తే ఒకరు చనిపోయారు. మా 38 మందిలో 11 మంది 12 మంది రేవంత్ రెడ్డి గారు ఆశపెట్టి అందరినీ గుంజుకునే ప్రయత్నం చేసి గుంజుకున్నాడు. ఇంతలా 3 మీద కేసు వేసినాం. సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా యాంటీ డిఫెక్షన్ లాను 1985లో రాజీవ్ గాంధీ గారు ఆ లా తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టిండు. రేవంత్ రెడ్డి అయితే ఎవరైనా పార్టీ మారేది ఉంటే రాళ్లతో కొట్టి చంపండి అని అన్నాడు. ఎందుకంటే ఎట్లాగ మేము అధికారంలోకి రాము కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఇక ఆయనే మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు ఎక్కడైనా కూలగొడతారో నాకు ఆ పని పడ్డది అని చెప్పేసి కొనుడు పెట్టిండు. కొనే ప్రయత్నం చేసిండు. కొనే ప్రయత్నం చేయగానే మేము స్పీకర్ దగ్గర పోతే ఆయన రెస్పాండ్ కాకపోతే హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టు సింగిల్ బెంచ్ వాళ్ళు కరెక్ట్ ఇచ్చారు. సో 1 నెల రోజులు టైం ఇస్తున్నాం స్పీకర్ గారు, ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం ఫైనల్. సో కాబట్టి రాజ్యాంగం కూడా స్పీకరే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిర్దిష్ట సమయంలో. సో ఆ క్రమంలో తీసుకోపోతే మా వాళ్ళు హైకోర్టుకు పోయింది. హైకోర్టుకు పోతే సింగిల్ జడ్జి మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు, 1 నెల రోజులు ఇవ్వాలి లేకపోతే సుమోటోగా తీసుకుంటాం, మేమే విచారణ జరిపిస్తాం అన్నారు. మళ్ళీ డివిజన్ బెంచ్కి పోయిన తర్వాత ఏమైందంటే మరికొంత సమయం ఇచ్చి ఇప్పుడు బాలు స్పీకర్ కోర్టులో ఉంది. కానీ మేము ఆగటానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, ఢిల్లీలో, మధ్యప్రదేశ్ 4 రాష్ట్రాల్లో ఎవరైతే పార్టీ ఫిరాయించిందో వాళ్ళను 6 సంవత్సరాల వరకు మళ్ళీ పోటీ చేయకుండా తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇంకా హిమాచల్ ప్రదేశ్లో అయితే అసెంబ్లీ తీర్మానం చేసింది ఈ ఎమ్మెల్యేలకు పెన్షన్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో అన్ని అనుభవించి మళ్ళీ అవకాశవాదంగా ఇంకో పార్టీకి పోవచ్చు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ మారొచ్చు. ఎప్పుడు ఆ పార్టీ నాయకత్వం నచ్చకపోయినా, పార్టీ విధానాలు నచ్చకపోయినా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏ పదవి ఉన్నా కూడా దానికి రాజీనామా చేయాలి. అప్పుడు నువ్వు ఎంచుకున్న పార్టీ కావచ్చు, నువ్వు ఎంచుకున్న ప్రభుత్వం పోయి నువ్వు అక్కడి నుంచి పోటీ చేసి గెలవచ్చు. కానీ సిగ్గు శరం లేకుండా కడియం శ్రేణి కావచ్చు, వెంకట్రావు కావచ్చు, ఇంకా దానం నాగేందర్, వీళ్ళు 3 మొదటి లిస్టులో అంటే ఇలా 3 సిగ్గు శరం లేదు అని అంటారు. 100%. ఎందుకంటే అసలు ఏ రకంగా చెప్పండి, మీరు గెలిచింది బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో వాళ్ళ రక్తాన్ని చెమట చేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు నువ్వు నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం కడియం శ్రేణి వాళ్ళ బిడ్డ రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా చేయడానికి ఇక్కడ ఎంపీ టికెట్, ఇక్కడ పార్టీ ఫండ్, వాళ్ళ ఇంట్లో కేసీఆర్ గారి ఇంట్లో భోజనం చేసి తెల్లార వరకు 100 కోట్లకు అమ్ముడు బిడ్డే ఆయన ఇద్దరు కలిసి. ఎన్ని కోట్ల కన్నా? 100 కోట్లు. ఈయన 100 కోట్లు, అటు కేకే 100 కోట్లు, వాళ్ళ బిడ్డను మేయర్ని తీసుకుని వాళ్ళు. లేకపోతే మొన్న 100 కోట్లు పెట్టి ఇక్కడ ఎందుకు బిడ్డ ఇక్కడ కాబే గెలిచింది? విపరీతమైన ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి గెలవడం జరిగింది. అంటే ఎవరైనా కూడా అంటే 100 కోట్ల అంటే నాకు సాక్ష్యం ఉందా అంటాడు కడియం శ్రేణి. ఎవరైనా పైసలు ఇచ్చినప్పుడు పార్టీ ఫండ్ తీసుకొచ్చుకున్నాడు కదా, సాక్ష్యం ఉండదా దానికి? అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే నిలబడంటే పార్టీ ఫండ్ తీసుకొచ్చుకున్నాడు, దానికి సాక్ష్యం ఉంటుందా? పైసలు సరిపోతలేని కవిత దగ్గర పోయి మళ్ళీ తీసుకున్నాడు, సాక్ష్యం ఉంటుందా? హరీష్ అన్న దగ్గర, కేటీఆర్ దగ్గర పోయి పైసలు తీసుకున్నాడు, సాక్ష్యం ఉండదు. ఇవన్నిటికి సాక్ష్యం ఉండదు. ఆయన అలాంటి నేచర్, అది ఆయన నేచర్, ఆయన వ్యక్తిత్వం అట్లా. నమ్మక ద్రోహం చేయడమే నైజాం. ఆయన నమ్మక ద్రోహానికి పరాకాష్ట. అరే పార్టీ ఫండ్ తీసుకొని, బీఫామ్ తీసుకొని, అన్నం తిని తెల్లారి వరకు పార్టీ మారడం అంటే ఎంత నమ్మక ద్రోహం. బహుశా కేసీఆర్ గారి జీవితంలో ఎవరు చేయనంత నమ్మక ద్రోహం కడియం శ్రేణి చేసి. ఇవాళ ఒకటేమో పార్టీ పరంగా వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ పరంగా వ్యతిరేకత, అదేవిధంగా గన్పూర్లో కడియం శ్రేణి కూడా వ్యతిరేకత. ఈ రెండింటి వల్ల ఇప్పుడు కనుక పోటీ చేస్తే డిపాజిట్ కూడా. ఓకే అన్న, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంటే నిన్న చూసినాం, మొన్న చూసినాం, ఈ రోజు కట్లా ఏదో ఇష్యూ అయింది అనుకుంటా, కేటీఆర్ మీద పెట్టిన కేసులని, అవి నిజమా? ఇప్పుడు కేటీఆర్ గారు ఉద్యమ బిడ్డ. కేటీఆర్ గారు అంటే కేసీఆర్ గారి తర్వాత ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన మీద బాధ్యత ఉంది. ప్రతిపక్షంగా ప్రజలు స్థానం ఇచ్చిండ్రు.
సో ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తున్న కాంగ్రెస్ కానీ ఎండగట్టాలి, ముళ్ళుగడ్డతో పొడవాలి. ప్రతిపక్షాల పాత్ర, జర్నలిజం పాత్ర కూడా పొడవాల్సిందే. సో 6 గ్యారెంటీలు అని చెప్పేసి 6 గ్యారెంటీలు నెరవేర్చినప్పుడు దాని మీద తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నాడు, కార్యకర్తలందరినీ కార్యోముఖులను చేస్తూ ఉన్నాడు కేటీఆర్. కక్ష కట్టి ఇప్పటివరకు 1/2 డజన్ కేసులు, 6 గ్యారెంటీలు అడిగినందుకు 1/2 డజన్ కేసులు. మొదటిది కాంచెల్లి మొదలెడితే ఫస్ట్ ఆయన ఫామ్ హౌస్ అది బఫర్ జోన్లో ఉన్నదని లేదా ఎఫ్టీఎల్లో ఉన్నదని చెప్పేసి హైడ్రా కింద ఎట్లా కూలగొట్టాలని చూసే కార్యక్రమం, ఈయన మీద కేసు పెట్టాలని, గవర్నమెంట్ ల్యాండ్లో పోయిందని చెప్పేసి పోయే కార్యక్రమం, అది తప్పిపోయింది. రెండోది వాళ్ళ బామ్మర్ది రాజు పాకాల. సో వాళ్ళ కుటుంబంలో ఏదో పూజ చేసుకుంటే అక్కడ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే డ్రగ్స్ చేసుకున్నారని చెప్పేసి ఆ రకంగా కేసు పెట్టే ప్రయత్నం. లగచర్లలో గిరిజనుల మీద అల్లరైతే కొట్టుమని ఎంకరేజ్ చేసింది నరేందర్ రెడ్డి కంటే ముందు A1గా కేటీఆర్ గారి పేరు పెట్టాలని చెప్పేసి. ఇక గిట్లన్నీ కూడా తర్వాత మాజీ డైరెక్టర్ HMDAకి సంబంధించిన ఆయన మనకు ఏమంటారు సిబిఐ ఎంక్వైరీ పెట్టి అవినీతి కింద అరేంజ్ చేస్తే దాంట్లో ఈడెన్ నెంబర్ 1 ఇచ్చే ప్రయత్నం. ఇప్పుడేమో ఫార్ములా ఈ కార్ రేస్ అంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ వాడడం వల్ల కాలుష్యము ఉండదు అని చెప్పడానికి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడానికి హైదరాబాద్లో ఆ రేస్ను 2023లో కండక్ట్ చేయడం జరిగింది. అదే ఆ రేజ్ లో కేటీఆర్ వచ్చేసి ఎన్ని కోట్లు తీసుకున్నాడు అంటారు? ఎన్ని కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అట్లా. అవినీతికి ఆస్కారం లేదు, అక్కడ అవినీతి జరగలేదు, లంచం తీసుకోలేదు. 55 కోట్ల రూపాయలు బ్యాంక్ ద్వారా బ్యాంక్ టు బ్యాంక్ పంపించడం, వెరీ ట్రాన్స్పరెంట్ పంపించడం జరిగింది. సో వాళ్ళ అభియోగం ఏంటి అంటే క్యాబినెట్ నిర్ణయం, అదేవిధంగా RBI అనుమతి తీసుకున్నాకనే విదేశాలకు పైసలు పంపాలి అని చెప్పేసి అభియోగమైనది. లంచం అని లేదు అక్కడ. అందుకనే కదా హైకోర్టు ఇక్కడ లంచం ఆస్కారం ఎక్కడ ఉన్నది, ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగిందని. సో ఏమంటారు దాంట్లో ప్రాసెస్లో తేడా ఉండొచ్చు కదా ఇది. సో అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, వచ్చే గవర్నమెంట్ మనదే అనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చేసరికి ఈసారి 600 కోట్లు వచ్చినాయి. ఇంకా గొప్పగా చేసి తెలంగాణకు లాభం రావాలి, స్పాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ లాభం. అప్పుడు చేసినందుకే దాదాపు 150 దేశాలు దాదాపు 50 కోట్ల మంది వీక్షించారు. అంత గొప్పగా ప్రపంచ పటంలో హైదరాబాద్ గొప్ప తీసుకుపోతే క్రమంలో మరి రేవంత్ రద్దు చేయించింది దాన్ని. ఇప్పుడు ఎంతైతే క్యాబినెట్ లేకుండా నువ్వు లావాదేవీలు చేయాలని కేటీఆర్ అనుకున్న తప్పైనప్పుడు నువ్వు క్యాబినెట్ పెట్టకుండా రద్దు ఎట్లా చేస్తావు? అది కూడా నేరమే. కాబట్టి రేవంత్ కూడా అరెస్ట్ చేయాలి. సో ఆ రకంగా ఈరోజు అనేక రకాల దీనిలో చర్చోపచర్చలు జరిగి ఇవాళ మళ్ళా లాయర్లను తీసుకొని సిబిఐ దగ్గరికి పోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు. గతంలో మీ కేటీఆర్ ఈ కేసుని లొట్టపీస్ కేసు అనేదో పదం వాడిడు అనుకుంటా, కానీ ఇవాళ లాయర్లు ఉంటేనే లాయర్లతోటే మాట్లాడతాను అంటున్నాడు. అంటే అది ఎట్లా చూడాలంటారు? అంటే కేసు చిన్నదే, కేసులు ఏముండదు. కానీ లగచర్ల విషయంలో నరేందర్ రెడ్డిని ఇరికిచ్చి ఆయన చెప్పకుండా A1 కేటీఆర్ పాలు చెప్పు, కేటీఆర్ చెప్పినట్టే నేను కింద గిరిజనులకు చెప్పినా అని చెప్పించే ప్రయత్నం, చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేసిండు. అదే ఒక మీడియేటర్ లాయర్లు కనుక్కుండేది ఉంటే నాతోనే అబద్ధం, నేను మాట్లాడా 100% నా మీద నాకు కాన్ఫిడెన్స్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీబడి. కేటీఆర్ అనేది ఏ కోర్టుకైనా పోతాం, ఎక్కడ వెళ్తే మాకు చట్టాలంటే గౌరవం ఉంది కాబట్టి మేము ఎక్కడికి పిలిచిన పోతాం. ఈడీ సమన్లు కూడా 16వ తారీఖు ఉన్నది, అక్కడ కూడా పోతాం. కానీ ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. నాతో పాటు ఒక లాయర్ని తీసుకుపోతే ఆయన సమక్షంలో మాట్లాడుకుంటాం. కాబట్టి ఆ రకంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం. సో కాబట్టి కడిగిన ముత్యం లెక్క కేటీఆర్ బయటకు వస్తాడు. ఏ కేసులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు, ప్రత్యేకంగా యువత మొత్తం కూడా మొత్తం అగ్నిగుండం అంటే కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే
అగ్నిగుండం చేస్తానికి సిద్ధపడే స్థాయిలో ఉన్నారు, ఆత్మ బలిదానాలకు సిద్ధమై ఉన్నారు. ఏమైతుందో చెప్పారు అంత ఏమంటే అంటే ఇప్పుడు కేటీఆర్ జైలుకు పోతే ఇప్పుడు కేటీఆర్ జైలు ప్రజాదరణ పొందడం జరిగింది. ఇప్పుడు రకరకాలుగా ఉంటారు. అంటే ఒక పెద్ద పెద్ద ప్రజాదరణ పొందిన నాయకులు కానీ, ప్రజాదరణ పొందిన సినిమా యాక్టర్లు కానీ, ప్రజాదరణ పొందిన సామాజికవేత్తలు కానీ, ఇట్లా అయినప్పుడు అనేక రకాలుగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ చనిపోయినప్పుడు ఒక గణపురంలో 73 మంది చనిపోయారు. ఏమైనా చనిపోయారు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అభిమానం అట్లా ఉంటుంది. వాళ్ళు ఎందుకు చనిపోయారు? అలా వైఎస్ దేవి అప్పుడు అంటే ఏముంటుంది చెప్తా, అట్లా జరిగేది. అంటే ఈ రోజు అంత అభిమానాన్ని అదే ఇవాళ కేటీఆర్ ఒకవేళ జైలుకు పోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం మంటలు కలుపుతామని అంటారు. అట్లా కాదు, అక్కడ కాదు అర్థం. అంటే ఇప్పుడు మీరు అనేది అట్లనే ఉంది కదా, అంటే ఏం చేయడానికి కానీ కార్యకర్తలు రెడీగా ఉన్నారు అని అంటున్నారు. ఆయన మీద ఉన్న అభిమానం అంత గొప్పగా ఉన్నది. అంటే దాడి చేస్తారు ఖచ్చితంగా. అంటే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కేసులు పెట్టేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా అగ్నిగుండమయ్యే పరిస్థితి ఉంటది. అంటే రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంగా చూడొచ్చు ఈ బీఆర్ఎస్ కార్యకర్తల వల్ల అని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా చెప్పకుండా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేయడమే కాదు, ఇచ్చిన తెలంగాణ వెనుక చూస్తే వందలాది బిడ్డలు ఆత్మ బలిదానం చేయడం జరిగింది. అలాంటి త్యాగం చేసిన బిడ్డలు అలా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమ నాయకులుగా ఇంకా ఉన్నారు. కాబట్టి అన్యాయం చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకుండరు. సో కంపారిజన్ అట్లా వస్తుంది. అగ్నిగుండం అంటే మొత్తం ఏమో చేసినది కాదు. అంటే అంత ఎగ్జైట్మెంట్, ప్రజలలో ఉద్వేగం అంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం. ఓకే, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, మీ మాజీ సీఎం గారు నెల జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా ఏం చేస్తున్నాడు అంటారు? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు మామూలుగా ఏమంటారు పబ్లిక్ లీడర్స్ కు కల్పించిన హక్కు అది. ఇన్ని రోజులకు ఒకసారి రావాలి, మ్యాండేటరీ లేదు. ఇన్ని రోజులు రావాలి అంటే అసెంబ్లీకి రాకుండా ప్రజల సమస్యలు చెప్పకుండా నెల జీతం తీసుకుంటూ ఇంట్లోనే ఉండొచ్చు అని మీరు అంటున్నారు. అది కాదు, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, శారీరక పరిస్థితులు ఉంటాయి, అనేక సామాజిక పరిస్థితులు ఉంటాయి. తప్పకుండా ఇప్పుడు మరి అట్లే అనుకుంటే మొత్తము 365 రోజులు అయితే 365 రోజులు అసెంబ్లీ ఎందుకు జరపరు? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకు జరపరు? చెప్పాలి, మీరు పెద్దలు. కాబట్టి సో వెసులుబాటుని బట్టి ఎక్కడ సందర్భం అవకాశం ప్లేస్ చెప్పుకోవాలన్నప్పుడు వాళ్ళు అసెంబ్లీ చేస్తారు. మేము 15 రోజులు కావాలంటే 3 రోజులన్నా ముగిస్తారు. సో ఇట్లా ఉంటుంది. ఎవరు రావాలంటాడు కదా. కేసీఆర్ గారు వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి తట్టుకుంటారా? అందుకనే నిద్రపోయే పులిని లేపొద్దని మేము అంటున్నాం. సో ఆయన వస్తాడు తప్పకుండా. ఆరోగ్యపరంగా కొంత హెల్త్ బాగాలేదు, తర్వాత కొంత రికవర్ అయ్యిండు. సో ఏప్రిల్ 27 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినం రోజు బయటకు వస్తాడు. రావడంతో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడానికి శంకరావు మూతాడు. దాదాపు ఒక 10 లక్షల మందితోటి మరి పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి ఆ రకంగా బయటకు వచ్చి అప్పటి నుండి రేవంత్ రెడ్డి సంగతి ఎదుగుతాడు. ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత నా స్వామి రంగం తెలుస్తుంది రేవంత్ రెడ్డి సంగతి. మీ మాజీ సీఎం, మీరు మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ మాజీ సీఎం గురించి అడుగుతున్నా. గతంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఎంఆర్ఓలకి ఇచ్చిన భూమి మళ్ళీ గుంజుకున్నాడు అని అంటే అది వాస్తవం? ఎంఆర్ఓలకు భూములు ఎందుకు ఇస్తారు? ఎంఆర్ఓలకు గవర్నమెంట్ భూమి సీఎం, గతంలో ఉన్న సీఎం కేసీఆర్ ఆధీనంలో ఉన్నాయంట, ఈ వాస్తవమా? కాదు, అనేక 1936-37 ప్రాంతంలో నిజాం ఒక రెవెన్యూ ప్రక్షాళన చేసి అప్పుడు రెవెన్యూ చట్టాలను తీసుకురావడం జరిగింది. దాదాపు 70-80 సంవత్సరాల తర్వాత ధైర్యం చేసి రెవెన్యూ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క రోజు 10 రోజులు కూడా ఒక్కొక్క ఊర్లో ఉండి అక్కడ ఉన్న సాదా బైనామాను కూడా, అంటే ఇప్పుడు తెల్ల కాగితంలో రాష్ట్ర కాగితాల కంచెలు కూడా వాళ్ళకు హక్కుదారునికి కల్పించి మరి ఈరోజు ఆ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో కొత్త చట్టంలో
ఏ అవకతవకలు అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అప్పుడే మ్యూటేషన్ అయిపోతుంది, పాస్బుక్ కూడా వస్తుంది ఒక 2 గంటల్లోనే. అంత ట్రాన్స్పరెంట్గా అది వచ్చేటట్టు చేయడం జరిగింది. సో దాన్ని తీసేసి అలా వీళ్ళు ఏదో మారుస్తున్నారు కానీ అక్కడ ముఖ్యమంత్రి భూములు తీసేయడము, ముఖ్యమంత్రి భూమి ఎవరైనా ఎంఆర్ఓలు తీసేయడము అది కాదు. అన్న ఓకే సరే, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే కవిత గారు మొన్నటి వరకు జైల్లో ఉండేసి వచ్చింది. దాన్ని లిక్కర్ స్కామ్ లో ఎరికినదని చాలా మందికి అట్లా అన్నారు. దాన్ని ఎట్లా చూడాలి సార్? సో అక్కడ కూడా కక్షపూరితంగా ఏమో మీ బీఆర్ఎస్ బాగా కక్ష కట్టినేమన్నా, ఇటు నీ మీద అయితే, ఇటు మీ సార్ కుటుంబం మీద అయితే, ఇదంతా అంటే కావాలని చేస్తారేంది మనం? ఇప్పుడు బీజేపీ వాళ్ళు కక్ష కట్టి కవితను దాంట్లో ఇరికించడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న సాక్ష్యం కూడా లేదు, ఆమె పైసలు తీసుకున్నట్టు సాక్ష్యం లేదు. సో ఆ సాక్ష్యం లేదు కాబట్టే ఈరోజు 5 నెలల తర్వాత కక్ష తీసుకున్న తర్వాత బయటికి రావడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారి మీద ఇవాళ 6 గ్యారెంటీలుగా కొట్లాడుతుందని కాంగ్రెస్ వాళ్ళు అక్రమంగా కేసు పెట్టాలని చూస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు గారి మీద కాళేశ్వరం విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఆయనను అరెస్ట్ చేయాలని చూసే క్రమం ఇంకొకటి నడుస్తూ ఉన్నది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, కాళేశ్వరం విషయంలో కానీ కేసీఆర్ను కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అంటే ఏదైనా ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు అవసరమయ్యే పనులు చేయాలి కానీ కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్ఠకు చేరింది. మొన్న కడియం శ్రేణి కూడా అంటాడు, మొత్తం ఈ నలుగురిని కవిత అయిపోయింది, కేటీఆర్ ఇప్పుడు అవుతాడు, తర్వాత హరీష్ రావు అవుతాడు, తర్వాత కేసీఆర్ అవుతాడు అని చెప్పేసి కూడా మాట్లాడే సందర్భం ఉన్నది. సో కాబట్టి ఈ అరెస్టులు పగలు తీర్చుకున్నాడు కాదు, నువ్వు ప్రజలకు మంచి చేసి దాన్ని ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది వదిలిపెట్టి ఎప్పుడు ఇవాళ 1,38,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు ఒక సంవత్సరంలో. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 4,28,000 కోట్లు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టిండు, సీతారాం ప్రాజెక్ట్ కట్టిండు, తర్వాత అక్కడ పాలమూరు రంగారెడ్డి కట్టిండు, తర్వాత మిషన్ కాకతీయ తీసుకొచ్చిండు, మిషన్ భగీరథ. అంటే తీసుకున్న పనులకు స్వార్థకత పనులు అన్నిట్లు కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నాయి. మరి నువ్వు 1,38,000 కోట్లు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఈ పని చేస్తున్నా అనేది లేదు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు మొత్తం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే జరుగుతున్నాయి. నువ్వు ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం కలుపుతానంటే ఇవ్వకపోతుంది, తర్వాత కాలేజ్ చదివే ఆడబిడ్డకు ఇద్దామంటే ఇవ్వకపోతుంది, గృహలక్ష్మి ఇల్లాలకు 2,500 ఇస్తారని ఇవ్వకపోతుంది, ముసలిళ్ళకు 2,000 4,000 పెన్షన్ అని చేయకపోతుంది, న్యూట్రిషన్ కిట్ తీసేస్తుంది, కేసీఆర్ కిట్ తీసేస్తుంది, అన్ని తీసేసి మరి నువ్వు ఏం పైసలు అప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినట్టు ఓన్లీ హైడ్రా పేరుతోటి, మూసీ ప్రక్షాళన పేరుతోటి అప్పులు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి బూటలు పంపడానికి మాత్రమే 30 సార్లు ఢిల్లీకి పోయిన తప్ప తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. ఓకే అన్న, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తయిందని సంబరాలు చేసుకుంటారు, అది ఎంతవరకు వాస్తవం? అది నిజం అంటారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలకి న్యాయం చేసిందని అంటారు? ఒకప్పటి కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా, ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ఇండ్లు నేనున్నప్పుడు అలా ఇచ్చినని చెప్పిన. ఇప్పుడు సంవత్సరం కాలమైంది, ఇందిరమ్మ కమిటీలు వేయడంతో గ్రూపులు కొట్లాడుకుంటున్నాయి. నా కమిటీ నేను పెట్టిన ఇండ్లు కావాలి, నేను పెట్టిన ఇండ్లు కావాలి, గన్పూర్లో కానీ ఇంకెక్కడ కానీ. ఇందిరమ్మ ఇండ్లు లేవు, అసలుకే లేవు. తర్వాత ఓన్లీ ఇప్పటివరకు ఇచ్చింది ఏంటి అంటే మహిళలకు ఆర్టీసీ బస్సు. మహిళలు అంటేనే అలంకరణకు ప్రతిరూపాలు. ఎక్కేటప్పుడు మంచిగానే ఎక్కుతున్నారు, దిగేటప్పుడు వాళ్ళ రూపాలు మారిపోతున్నాయి, కొట్టుకుంటున్నారు, రకరకాలుగా జరుగుతూ ఉన్నది. పోనీ ఏమన్నా బస్సులలో మౌలిక సదుపాయాలు పెంచిలా, లేదన్నా నెంబర్ ఆఫ్ ట్రిప్స్ పెంచిలా. ఇప్పుడు ఒక ఊరికి ఇంతకుముందు 2 ట్రిప్పులు ఉండే, ఇప్పుడు గవే 2 ట్రిప్పులు ఉంటే లాభం, 4 ట్రిప్పులు వేయగలగాలి. దాంట్లో అద్దాలు లేకపోతే అద్దాలు పెట్టగలగాలి, దుమ్ము దులి పడకుండా చూసుకోగలగాలి, మౌలిక సదుపాయాలు పెంచాలి, నెంబర్ ఆఫ్ ట్రిప్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో అవి ఏం చేయకుండా అదే బస్సులతో మొత్తం తొక్కిసలాట అయిపోతే కొట్టుకున్న పరిస్థితి మనం ఇన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా చూస్తున్నాం. సో అది సక్సెస్ కాలే. ఇక తర్వాత రైతు బంధు ఇస్తారని చెప్పేసి ఇప్పటివరకు సంవత్సరం అయిపోయింది, రైతు బంధు, దానికి రైతు భరోసా అని పేరు పెట్టిండు. ముందుగాల ప్రభుత్వం రాగానే వేసంగికి 7,500 ఇవ్వాలి, 15,000 ఇస్తారన్నారు, 7,500కు
ఓన్లీ పాత విధానం ప్రకారం 5,000 రూపాయలు ఇవ్వడం అవి 2,500. ఈ వానాకాలం 7,500. ఇప్పుడు వేసంగి 7,500. అంటే ఒక్క రైతుకు 1 ఎకరం ఉంటే 17,500 రూపాయలు ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. రేపు 26 జనవరి తర్వాత ఆ 15,000 కాదు, నేను 12,000 ఎకరాకి ఇస్తా, ఈ పసలకు 6,000 ఇస్తాను. ఎవరు నమ్ముతారు? ఎప్పుడు ప్రజలు ఎట్లా నేను ఒప్పుకుంటారు? రైతు రుణమాఫీ అన్నావు, నువ్వే లెక్కలు చెప్పినావు. 42 లక్షల మంది ఉన్నారు, 31,000 కోట్ల రూపాయలు అవుతాయి అన్నావు. కానీ నువ్వు ఇచ్చే కాడికి వచ్చే వారికి ఏం చేసినావు? ఇచ్చే కాడికి వచ్చే వారికి ఏం చేసినావు అంటే ఆఖరికి ముందు December 9 అన్నాడు, 100 రోజులు అన్నాడు, తర్వాత దసరాకి అన్నాడు, తర్వాత ఆఖరికి మళ్ళీ December 9 పోయే వరకు కూడా ఎన్ని ఇచ్చిందంటే 20 లక్షల మందికి ఇచ్చినాం, 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. అంటే సగానికి సగం ఆ రుణమాఫీ. తర్వాత బోనస్, అన్ని ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పాడు. ఆఖరికి సన్నాలకు ఇస్తామన్నాడు, ఆఖరి గింజ వరకు కొంటారన్నాడు. ఆఖరి గింజ వరకు ఒడ్లు కొనలేదు, అంత దళారులు మిల్లర్లు దోసుకుపోయారు. ఆఖరి గింజకు ఇస్తారన్నాడు. ఇప్పటికి 15 రోజులు వడ్లు ఇచ్చిన కాడ సన్న వడ్లకు కూడా ఇప్పటివరకు బోనస్ అయిన పరిస్థితి. ఇట్లా అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరకపోతే ప్రజలు ఇప్పుడు రాబోయే సంస్థగత ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో తప్పకుండా కరగాల్సి వాటి పెడతారు కాంగ్రెస్. ఓకే అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెయ్యలేదు అందరికీ అంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ జూటా హామీలని మీరు అంటున్నారు. కానీ ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, ఈ తెలంగాణ ప్రజలకు ఏమి ఇస్తే బాగుపడుతుంది తెలంగాణ అని మీరు చెప్పగలరా? సో తప్పకుండా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేనిఫెస్టో రూపంగా ఆయా పార్టీలు ఎలక్షన్లకు ముందు వాళ్ళు మేనిఫెస్టోను పెడతారు. సో ఇప్పటి వరకు మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేదు కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం. సో మేము ఒక మేనిఫెస్టోలో పెట్టినే కాదు, మేనిఫెస్టోలో పెట్టని కూడా, ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో లేదు, రైతు బంధు మేనిఫెస్టో లేదు, రైతు బీమా మేనిఫెస్టోలో లేదు, మిషన్ భగీరథ మేనిఫెస్టోలో లేదు, మిషన్ కాకతీయ మేనిఫెస్టోలో లేదు, ఇన్ని మెడికల్ కాలేజీలు ఇస్తామని మేనిఫెస్టోలో లేదు, సమగ్ర కలెక్టరేట్ అంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అప్పుడు లేవు, ఇన్ని జిల్లాలు చేస్తామని అప్పుడు లేవు. అంటే హామీలు ఇచ్చిన పోను, హామీలు ఇయ్యని కూడా ఎన్నో చేయడం వల్ల 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. 200 ఉన్న పెన్షన్ 2,000 చేయగలిగినాం. దాదాపు ఎక్కడో 11-12వ స్థానంలో వరి ధాన్యం పండించేది ఉంటే మేము అధికారం దిగే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము హర్యానా పంజాబ్ను మించినాయి. అవి ఫస్ట్ సెకండ్ నుండి వాళ్ళ మొదటి స్థానంలో ఇవాళ తెలంగాణ ఉన్నది. మేము కల్పించిన నీటి వనరులతోటి ఈ సంవత్సరం ఈవెన్ కాంగ్రెస్ పాలనలో కూడా 1,53,00,000 అంటే 1,50,00,000 3 కోట్లు అయితే ఇప్పుడు మళ్ళా 3 లక్షలు ఇంకా పెరిగింది, 3 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది ఇప్పటి రిపోర్టు. సో ఈ రకంగా నువ్వు అసలు మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటే అమలు పరచక అసలు ప్రజల అవసరాల నిమిత్తం కొత్త పెట్టాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మార్క్ ఏంటి? కూలగొట్టే డిస్ట్రక్టివ్ నేచర్, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్. డిస్ట్రాక్షన్ అంటే హైడ్రా పేరుతోటి మొత్తం ఎంత అల్లకల్లోలం హైదరాబాద్ చేస్తుందో మనందరూ కూడా తెలుసు. మరి కట్టినప్పుడు అవన్నీ కట్టినప్పుడు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు ఉండి చేసిన పరిస్థితి. ఒక కూలగొట్టాలనే ఉండేది ఉంటే వాళ్ళు ప్రజలు కోరుకొని ప్రజలు మాకు బాగా నష్టం అవుతుంది, మునిగిపోతున్నా మమ్మల్ని కాపాడు దేవుడు అంటే నువ్వు అని చేయాలి. అసలు ఎవరు అడగనే లేదు, నిన్ను ఆ విషయం ఏం అడగలేదు. గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలలో కనుక ఎవరైనా బీదోళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, నిరాశ్రయులు ఉండేది ఉంటే వాళ్ళకు 65 గజాలు 75 గజాలు ఫ్రీ. ఒకవేళ 200 గజాలు ఉంటే ఈ 75 గజాలు కూడా 125 గజాలకు పైసలు కట్టించుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ రెగ్యులరైజేషన్. వాటికి పైసలు గవర్నమెంట్ రేట్ ప్రకారం కట్టించి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అట్లా అది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేస్తే ఈయన కథ బఫర్ జోన్ అని చెప్పేసి FTL అని చెప్పేసి ఎక్కడికక్కడ పోతే లబో దిబో ప్రజలందరూ శాపనార్థాలు ఇక తిట్టనోడు లేరు. ఇక మొత్తం ఆ ప్రాంతం పోతే మొత్తం బీద బిక్కి వాళ్ళు ఉంటారు. మరి ఎవరు ఉంటారు? చెరువులకు కట్టబడినటువంటి వాళ్ళందరూ వాళ్ళే దొడ్డిపోయేది ఆ జాగాలలో అట్లా. సో అది అట్లా ఉన్నదంటే అది మర్చిపోకముందే మళ్ళా మూసీ ప్రక్షాళనని 150,000 కోట్లతో నేను చేస్తా అని చెప్పేసి మూసీ నదిలో ఉన్న స్ట్రక్చర్స్ కూడా కూలగొట్టే ప్రయత్నం. సో దానివల్ల ప్రజలు తిరగబడే అవి 2 మార్కులు ఎక్కువ పడుతుంది కూలగొట్టడానికి, అవి 2 మార్కులు. సో ఇంకేమన్నా చేసిందంటే ఓన్లీ అక్రమంగా కేసులు పెట్టడం ఆయన బ్రాండ్. ఆయనంతటా ఆయన మాటలు ఆయన వ్యతిరేకంగా మాట్లాడుకుంటాడు.
మేము ఎందుకు చేయలేదంటే, అవునండి మేము ఎన్నో మాట్లాడాలని ప్రజలు చూస్తారు, మేము అబద్ధాలు మాట్లాడాలని చూస్తారు, మేము అబద్ధాలు మాట్లాడితేనే సపోర్ట్లు కొడతారు, మాకు ప్రజల దీవెన అట్లే ఉంటుందని చెప్తాడు. ఏమంటే రాజకీయ నాయకులు అబద్ధాలు మాట్లాడాలని ప్రజలు కోరుకుంటారట. అంటే రోగి కోరుకున్నది అదే, వైద్యుడు చేసింది అదే అని ఇంకా గొప్పగా చెప్పుకుంటాడు. సో కాబట్టి అది ఎల్లకాలం అది నడవదు. రేవంత్ పాలన తుగ్లక్ పాలన మరిపిస్తా ఉన్నది. తప్పకుండా రేపు సంస్థాగత ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు. ఓకే అన్న, మీరు ఒక డాక్టర్గా అసలు ఈ దేశానికి ఏం జబ్బు పుట్టిందో చెప్పగలరా? ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాల నిమిత్తం సామాజిక కోణంలో ఆలోచించి అంబేద్కర్ సిద్ధాంత ప్రకారం ఎవరి వాటా వారికి రావాలి. అది సంపద కావచ్చు, చదువు కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఏ రంగంలోనైనా కూడా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రావాలి. అలా రానప్పుడు అన్యాయం జరుగుతుందంటే, అట్లా జరిగినప్పుడు ఎక్కడో అవినీతి జరుగుతుందంటే, అది జరిగినప్పుడు సామాజికంగా ఆలోచిస్తే అప్రజాస్వామికంగా ఈ రాజ్యం లేదా దేశం ముందుకు పోతుందని చెప్పాల్సి వస్తుంది. సో కేంద్రంలో ఉన్న బీజేపీ మతతత్వ పార్టీ మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మన గతంలో అనేక కుంభకోణాలు చేసి ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ ఇంకొక రాష్ట్రంలో 2-3 దిక్కులు తప్ప ఇక్కడ దేశంలో కాంగ్రెస్ పాలన కూడా లేదు. సో కాబట్టి ఇప్పటికైనా దేశ రాజకీయాలలో సామాజిక బాధ్యతతోటి అసమానతలను దూరం చేయడానికి విద్య వైద్యాన్ని ప్రోత్సహిస్తూ, అదేవిధంగా సేవా దృక్పథంతో కనుక ముందుకు పోయేది ఉంటే మనం అనుకున్న సమసమాజం నిర్మాణం జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు మీరు వచ్చేసి రిజర్వేషన్ గురించి మాట్లాడారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో రిజర్వేషన్ల మీద మాల వర్సెస్ మాదిగ అనేది ఒక గొడవ జరుగుతుంది. దాన్ని ఎట్లా చూడాలంటారు? సో అంబేద్కర్ గారి మూల సిద్ధాంతం ఏంటంటే, ఒక శాస్త్రీయ దృక్పథంతో సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేయడానికి వారి వారి జనాభాను బట్టి వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ రకంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పించారు. అంబేద్కర్ గారు కులానికి రిజర్వేషన్ కల్పించలే, వాళ్ళ కుల వృత్తులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వారి జీవన విధానానికి కుల వృత్తులు అది కల్పించడం జరిగింది. ఉదాహరణకి 1 నిమిషంలో చెప్తాను. ఇవాళ ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్, అంటే గిరిజనులు, ఆదివాసులు సమాజానికి దూరంగా ఉండి బంజరు భూములను సాగు చేయడం, అటవీ ప్రాంతంలో ఉండి అక్కడ జీవన విధానం, అక్కడ బతకడం చేసిన వాళ్ళు ఆదివాసులు. అట్లా వాళ్ళ జనాభా లెక్కబెట్టి వాళ్లకు 6.6 రిజర్వేషన్, మన రాష్ట్రంలో అయితే 9% రిజర్వేషన్ అంటున్నాం. అదేవిధంగా ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, ఈ షెడ్యూల్ క్యాస్ట్లు ఎవరిని పెట్టారంటే సమాజంలో ఉండి రోత పనులు చేసుకుంటూ, ఊరికి బయట ఉంటూ, అస్పృశ్యత అంటరాని కులంగా ఉంటూ ఎట్టి చేసేవాళ్ళు, లేకి పనులు చేసేవాళ్ళు, పాలేరు పని చేసే వాళ్ళందరినీ కలిపి షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఒక డబ్బా పెట్టేసి వాళ్ళ జనాభాను లెక్కబెట్టి వాళ్ళను షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు. ఇవాళ అంటే ఉదాహరణకి యానాది వాళ్ళు మేము ఎస్టీలో కావాలని పోరాటం చేస్తున్నాం. రజకులు మేము కూడా రోత పనులు చేస్తున్నాం, బట్టలు ఉతుకుతున్నాం, మురికి పనులు చేస్తున్నాం, మమ్మల్ని కూడా ఎస్సీలో కలపాలి. వేరే రాష్ట్రాలలో ఎస్సీలో ఉన్నాయి. అంటే అంబేద్కర్ గారు రజకులను ఎస్సీలో కలపాలి, బీసీలో కలపాలి, ఓన్లీ రోత పనులు చేసే వాళ్ళని ఎస్సీలో కలపాలనుకున్నారు. వేరే దగ్గర రోత పనులు చేసే వాళ్ళు ఎస్సీలో ఉన్నారు, రాజస్థాన్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు ఎస్సీలో ఉన్నారు. ఇక్కడ ముదిరాజులు కూడా తమిళనాడులో ఎస్సీలో ఉన్నారు. అట్లా రకరకాలు ఉన్నాయి. సో అదేవిధంగా బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్, ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అని మొత్తం కూడా కుల వృత్తులు చేసుకుంటూ ఊర్లో ఆసాములకు, భూస్వాములకు, జమీందారులకు వాళ్ళ చుట్టూండి వాళ్ళు సేవలు చేయడానికి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్. అంటే కుల వృత్తులు మొత్తం కూడా గడ్డం గీకుని తోపేరు, బట్టలు తోపేరు, కళ్ళు గీకి తోపేరు, ఇట్లా వాళ్ళందరూ. వాళ్ళ జనాభా చూస్తే దగ్గర 55% వాళ్ళ జనాభా ఉంటే ఇప్పుడు జస్ట్ 28%, ఎంత 25 to 33% మాత్రమే ఉన్నది. ఇప్పుడు 42% కావాలని వాళ్ళు కొట్లాడడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు 10% ఎస్సీ, రెడ్డి, వెలమ, కొంటే, బ్రాహ్మణ వీళ్ళందరూ
10% ఉంటే ఇవాళ అంబేద్కర్ గారి మూల సిద్ధాంతం ప్రకారం వాళ్ళకు కూడా రిజర్వేషన్, అంటే ఇప్పుడు ఎవరికి కూడా రిజర్వేషన్ లేకుండా లేరు. రెడ్డులకు, వెల్మలకు, కౌంటర్లకు, అయ్యగారులకు, బ్రాహ్మణులకు వీళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్. మళ్ళీ వాళ్ళకు 8 lakhs ఇన్కమ్ లిమిట్ వాళ్ళు ఇవాళ డాక్టర్లు అయితే, ఇంజనీర్లు అయితే వాళ్ళు కూడా సీట్లు వస్తూ ఉన్నాయి. మన దగ్గర 55% బీసీలు ఎక్కువ ఉంటారు, కానీ 28% మాత్రం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన ఎస్సీలు 18% దాకా ఉంటారు, వాళ్ళకు ఓన్లీ 15% ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీలు 9% ఉంటారు, మరి మనం 6% ఇవ్వడం జరుగుతుంది. మైనార్టీలు 12% దాకా ఉంటారు, వాళ్ళకు కులపరంగా మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేది ఒక చట్టం ఉంది. సో ఇట్లా వాళ్ళని బీసీలే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈ రకంగా చూసుకున్నప్పుడు సామాజికంగా ఆలోచించి ఆ రోజు అంబేద్కర్ గారు అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేసి దాంట్లో భాగమే ఎంఆర్పిఎస్లో ఉన్న 59 కులాలు ఉంటే 1965లో లాతూర్ కమిటీ అనేసి మరి రిజర్వేషన్ ఫలితాలు అందరికీ అందుతున్నాయని చూసినప్పుడు ఆ కమిటీ చెప్పింది ఏంటంటే దాంట్లో ఒక వర్గం వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు, 70 to 80% అని చెప్పేసి మాల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, మాదిగా ఉపకులాలు లబ్ధి పొందలేరు అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు రామచంద్రరాజు అని ఒక కమిటీ ఇస్తే 97-98 ప్రాంతంలో వీళ్ళు తీసినప్పుడు కూడా 80% మాలలు బాగుపడతా ఉన్నారు, మాదిగా ఉపకులాలకు ఆ ఫలితాలు అందట్లేవు అని చెప్పేసి ఈయన కూడా రిపోర్ట్ ఇచ్చారు. మూడోసారి మన కాంగ్రెస్ హయాంలో ఉషా మెహ్రా కమిషన్ అయితే వాళ్ళు కూడా సేమ్ అంతే 70 to 80% లబ్ధి పొందటోళ్ళు వేరు, రిజర్వేషన్ ఫలితాలు అందరికీ రావట్లేదు. అందుకనే దేశంలో ఉన్న దాదాపు 47 పార్టీలు ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లేదా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలనే దానికి మద్దతు తెలియజేయడం జరిగింది. సో ఆ రకంగా అలాంటి మద్దతు దొరికింది కాబట్టి కృష్ణమాదిగ 30 ఏళ్ల నుంచి వెళ్ళి కొట్లాడిండు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 14, 15, 16 ప్రకారము రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభాను బట్టి రిజర్వేషన్ సబ్ కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని ఇచ్చింది. అన్నా నిన్న ఏదో స్టేట్మెంట్ చూసినా నేను, ఈ మాల నాయకులు ఏదో ఇచ్చారు అనుకుంటా, మాలలు దొబ్బి తిన్నారు అని నిరూపిస్తే 30 లక్షలు మేము ఇస్తాము అనేది. అది అంటే ఇప్పుడు ఎవరైనా తిన్నవాళ్ళు మేము తిన్నామని అన్నారు కదా, సో వాళ్ళు మొదటి నుంచి కూడా మాలలందరూ కూడా ఉపాయంతో ప్రభుత్వ పథకాలను వాడుకున్నారు, మిషనరీ స్కూల్స్ వాడుకున్నారు, గొప్పగా ఎడ్యుకేషన్ పరంగా ఎదిగిండ్రు, తర్వాత ఆర్థిక వనరులను సమకూర్చుకోగలిగిండ్రు. ఇవాళ మన తెలంగాణలో చూస్తే మాలల్లో ఉన్న వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి, తర్వాత వంశీ వెంకటస్వామి, అట్లాగే బట్టి విక్రమార్క, తర్వాత మల్లు రవి, వీళ్ళందరూ కూడా మల్లు వెంకట వాళ్ళ అన్న, వీళ్ళందరూ కూడా కుబేరులు ఆస్తులలో. అట్లా మాదిగలు ఒక్కరి పేరు చెప్పేదాన్ని కూడా మనకు ఉండవు. రాజకీయ పదవులలో ఎదిగిళ్ళు, ఆర్థికంగా ఎదిగిళ్ళు. ఆ రకంగా ఇవాళ పదవులు కూడా ఎట్లా ఉన్నాయి. ఇవాళ ఖర్గే మాల, కొప్పుల రాజు సిడబ్ల్యూసి మెంబరు అక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళి, తర్వాత ఇక్కడ స్పీకర్ మాల, ఇక్కడ మన బట్టి ఉప ముఖ్యమంత్రి, తర్వాత స్పీకర్ ఏమో ప్రసాద్ కుమారు, మోచినేమో మన రాజనరసింహ. అసలు మాదిగలకు అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో. మొన్న ఎంపీ సీట్లు చూస్తే 2 మాలలకు ఇచ్చిండు, ఒకటి బయలులకు ఇచ్చిండు, మాదిగోళ్ళకు ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఇన్ని చూస్తుంటే ఇన్ని అన్యాయాలు మాదిగోళ్ళకు జరుగుతున్నాయి, మాదిగ ఉపకులకు జరుగుతున్నాయి. మాలలకు కొట్టొచ్చినట్టు కూడా ఆందోళన ఎక్కి ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, రేపు రిజర్వేషన్ అయ్యేది ఉంటే వాళ్ళ జనాభా బట్టి మనం ఏమంటున్నాం, మీ జనాభా బట్టి మీకు, మాకు మా జనాభాను బట్టి మాకు. సో ఇవాళ ఉపకులాలు బాధపడుతున్నాయి. ఈవెన్ మాదిగ ఉపకులాలు కూడా మాకొచ్చేటి కూడా మాదిగలే తింటున్నారు, మాల ఉపకులాలను కూడా ఏమంటున్నారు, మాలలే తింటున్నారు అంటారు. కాబట్టి మాదిగల జనాభా ఇప్పుడు తెలుసు, మాదిగలకి ఇవ్వాలి. వాళ్ళు ఎంత జనాభా ఉన్నారు, ఇప్పుడు 70% మాదిగలు ఉన్నారు, వాళ్ళకి ఆ పర్సెంట్ ఇవ్వాలి. 30% మాలలు ఉన్నారు, ఆ పర్సెంట్ ఇవ్వాలి. 1%, 1 to 2% కూడా 1% లోపు 57 ఉపకులాలు ఉంటాయి. సో వాళ్ళకి విద్య, ఉద్యోగ రంగంలో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత ఎంప్లాయ్మెంట్ పరంగా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ కల్పించాలి. అవసరమైతే ఉపకులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు స్పెషల్ పోస్ట్ అట్లా క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి చేస్తే తప్పకుండా అందరికి జరుగుతుంది. మళ్ళీ ఒకసారి కొట్లాడుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మాలలకు ఎప్పుడు కూడా మాదిగల వ్యతిరేకం కాదు.
మీ వాట మీరు తీసుకోండి, మా వాట మాకు ఇవ్వండి. ఏ రకంగానైతే సమాజంలో ఎస్సీల పేరు మీద 15% మనం తెచ్చుకున్నామో, బీసీలలో ఏ రకంగానైతే ఏబిసిడీలు ఉన్నాయో ఇప్పటికే వాళ్ళు ఏం కొట్లాడుకుంటలేరు, వాళ్ళు ఏం విడిపోలే. బీసీలలో ఏబిసిడీ వాళ్ళు ఏం విడిపోవాలి. కానీ ఇక్కడ ఎస్సీల వరకు ఏబిసిడీ చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? నీ వాటనే. ఇప్పటి వరకు అదృష్టమో ఇంకా ఏదన్నా అనుకో, ఇన్ని రోజులు అందరిది కలిపి పొత్తులో మూట ఉంటే సర్ది ఉంటే మొత్తం నువ్వే తిన్నావు. ఇప్పుడు ఎవరిది వాళ్ళని తిందాం అనేది ఇప్పుడు ఎస్సీ. అంటే ఇప్పుడు మాట్లాడే మాలలకి రాజ్యాంగం గురించి తెలియదని అంటారు. ఒక ఆర్టికల్ ఉంటుంది 341 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, ఒక కులాన్ని ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా, చాకలి కులాన్ని ఎస్సీలో కలపాలన్నా ఎస్సీలను తీసేయాలన్నా అది రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్ లో బిల్ పెట్టాలి. 2/3 మెజార్టీ తోటి ఆ కులాన్ని కలపాలి, తీసేయాలి. రిజర్వేషన్ పెంచాలనుకో, ఇప్పుడు మేమన్నా 15% కాదు 18% ఉన్నామంటే పెంచాలంటే కూడా అక్కడి నుంచి వెళ్ళి అమౌంట్. దీనికి ఈ రాష్ట్రాలలో సబ్ కేటగరైజేషన్ రాష్ట్రపతిలోనే జరగాలనేది కూడా అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16లో ఉన్నది. ఓకేనా, చివరిగా మీ రాజకీయ ప్రయాణం ముందు ముందు ఎటువైపు అంటారు? సో ఎటుపోయినా కూడా ప్రజల పక్షాన ఉంటాను. నేను ప్రజా వైద్యుడిని. దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించిండు. నాకు కొడుకులు కోడళ్ళు అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. మా ఆవిడ లైబ్రేరియన్గా రిటైర్ అయింది. నేను ముందే చెప్పాను, బాల్యం గురించి చెప్పలేదు, కానీ పసుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. 0 నుండి స్టార్ట్ అయిన లైఫ్ ఇవాళ ఒక్కటి తర్వాత సున్నలు ఇటు పెట్టుకుంటా మొదలైనాయి. తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన. దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించి ఈ స్థాయికి రావడానికి అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, అనేక ఆరోపణలు అన్నిటినీ అధిగమించి ఈరోజు ఒక మాదిగవాడిగా 4 సార్లు వరుసగా, అది కూడా గొప్ప మెజార్టీ తోటి, ఏదో కడియం శ్రేణి గెలిచిండు. 4,000 మొన్న 7,000 ఆయన మొత్తం 10,000. నేను 12,000, 33,000, 58,000, మొన్న 37,000 ఆఖరిసారి కూడా. అంటే ప్రజాదరణ గొప్పగా ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల ఆత్మీయతను పంచుకొని ఇప్పటికీ ప్రజలలో తిరుగుతున్నాడు. సో ఇప్పుడు 100% బీఆర్ఎస్ పార్టీలో గణపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నాం. సో రేపు రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. మొదటిది ఒకటి బై ఎలక్షన్ రావచ్చు. బై ఎలక్షన్ వస్తే కేసీఆర్ గారి ఆశీస్సులతో కడియం శ్రేణిని ఓడగొట్టాలని నాకేమన్నా టికెట్ ఇస్తే తప్పకుండా ఆ రకంగా పోటీ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, రేపు డిలిమిటేషన్ అయితే గణపురం 1978 నుండి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్, అంటే పర్కాల్ కానీ వర్ధనపేట కానీ చేర్యాలు కానీ రిజర్వేషన్లు మారినాయి, కానీ గణపూర్ మారలే. సో అగ్రకులస్తులు దీని మీద కొంచెం కన్నేషన్లు దీన్ని మారవాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ 35% జనాభా ఎస్సీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, పెద్ద జనాభా ఉన్నది కాబట్టి ఆ రకంగా ఎట్లుంటుందో అది డిలిమిటేషన్. తర్వాత 3వది జమిలీ ఎన్నికలు అంటున్నారు. 2027లో ఒకవేళ ఎన్నికలు వస్తే అది ఎట్లుంటుంది. 2029లో మహిళా రిజర్వేషన్. సో ఇన్ని రకాల రాజకీయ అనిశ్చితి ఉన్నది. సో ఏ అనిశ్చితి ఉన్నా కూడా మనం ప్రజలలో ఉంటే, ఏ నియోజకవర్గం నుంచి వెళ్ళి పోటీ చేసినా, ఏ పార్టీ నుండి పోటీ చేసినా తప్పకుండా మనము గెలుతామనే ఒక ఆత్మవిశ్వాసం మనలో ఉంటుంది. ఆ రకంగా నేను ప్రజల మనిషిగా, ప్రజా వైద్యుడిగా, నా నియోజకవర్గమే నా దేవాలయం, నా ప్రజలే దేవుళ్ళని ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో రాజకీయాలకు వచ్చినప్పటి నుండి చివరిలో ఎప్పుడు నేను ఏ ఊర్లో పోయినా కూడా మాట మాట్లాడతాను. సో దాంతోపాటు మనకు డాక్టర్గా, ప్రజా వైద్యుడిగా ఎట్లా పేరు ఉన్నదో, ప్రజానాయకుడిగా, రాజకీయ నాయకుడు కాదా, ప్రజానాయకుడిగా నాకు పేరున్నది. ప్రజానాయకుడిగానే ఉండాలనే ఆలోచన, ఆత్మవిశ్వాసం నాలో ఉన్నది. ఆ రకంగానే నేను ప్రజలలో ఉంటాను. ఓకే అన్న, చివరిగా 1 word ఆన్సర్, ర్యాపిడ్ ఫైర్. సీఎం కేసీఆర్ గారి గురించి చెప్పాలి అని అంటే ఒక్క మాటలు ఏమని చెప్తారు? తెలంగాణ సాధకుడు, రాజకీయ ప్రజ్ఞ గల రాజకీయ నాయకుడు. రేవంత్ రెడ్డి కలిసి వచ్చిన అదృష్టంతో ఆయన తిట్ల పురాణాల రెడ్డిగా పేరు తెచ్చుకొని, ఈ ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టవంతుడు. మంత్రి సీతక్క ఉద్యమం చేసి పైకి వచ్చింది. ఆమె ఏ నేపథ్యంలో వచ్చిందో దాన్ని మరవకుండా ఉంటే మంచిది. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంలో ఒక బతుకమ్మైంది, జాగృతిని స్థాపించింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. కొండ సురేఖ ఒక ఫైర్ బ్రాండ్. సో ఈ మధ్య కాలంలో చాలా వివాదాల్లో చిక్కుకుంటున్నది. ఆమె యాటిట్యూడ్, ఆమె ప్రవర్తన కానీ మార్చుకుంటే మంచి నాయకురాలు. బట్టి విక్రమార్క
ఆయన ఇప్పటికే అదృష్టవంతుడు. ఆయన కష్టపడ్డ దానికి ఫలితం దక్కింది. తాటికొండ రాజయ్య ప్రజానాయకుడు, ప్రజా వైద్యుడు, రేపు రాబోయే రోజుల్లో ప్రజలలో ఉంటాడు. కేటీఆర్ ఇస్ ఏ యూత్ ఐకాన్. రాబోయే రోజుల్లో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి. బండి సంజయ్ ఆయన గుండి సంజయ్గా పేరున్నది ఆయనకు. ఆయన కూడా ఒక అదృష్టవంతుడే. సో బండి సంజయ్ గారు మరి కార్పొరేటర్ ఓడిపోయి ఎంపీ అయ్యాడు. ఎంపీ కాడి నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఈరోజు కేంద్ర మంత్రి అయిన ఆయనంత అదృష్టవంతులు ఇవ్వలేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ లీడర్. సో నా వరకైతే మంచి మోరల్ వాల్యూస్ ఉన్న నాయకుడు. హరీష్ రావు ఇస్ ఎ మాస్ లీడర్. సో డెఫినెట్గా ఆయన ప్రజలు ఎప్పుడు ఉంటాడు. దామోదర్ రాజనరసింహ ఆయనకి అవకాశం కలిసి వచ్చింది. మళ్ళీ ఒకసారి అందల వెక్కి మళ్ళీ మంత్రి అయ్యాడు. ఓకేనా, థ్యాంక్ యూ మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అలేష్. చూసిరు కదా ప్రజలరా, ఇవాళ దళిత బిడ్డ, ప్రజానాయకుడు, తెలంగాణ తొలి పెద్ద అని వాళ్ళు అంటూ విన్న వ్యక్తి. ఆయనతో పాటు ఇవాళ మన ఇంటర్వ్యూ. దీని కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం కట్లా తెలియజేయండి. థ్యాంక్ యూ.